హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఇవాళ డ్రామా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అన్ని డ్రామాస్ లో హీరోస్ హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటారు కదా, ఈ డ్రామాలో హీరో సాఫ్ట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. సో మీకు ఈ డ్రామా ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేసి కమెంట్స్ చేసేసి లైక్ చేసేసేయండి. ఇక డ్రామాలోకి వెళ్తే, డ్రామా స్టార్టింగ్ లో హీరో షన్ కార్ లో అతని ఫ్రెండ్ యాన్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం చూపిస్తారు. హీరో షన్ తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో ఉన్నప్పుడు సడన్ గా అతను అందరిని వదిలిపెట్టి వచ్చేసి ఉంటాడనమాట. సో అందుకే అడుగుతాడు, అందరం ఇక్కడ ఆడుకుంటుంటే నువ్వేంటి అప్పుడే నీ వైఫ్ ని పికప్ చేసుకోవడానికి అంత అర్జెంట్ గా వెళ్ళిపోయావు అని అంటే, షన్ నా వైఫ్ కి నేను స్మోక్ చేయడం కార్డ్స్ ఆడడం ఇష్టం లేదు, అందుకే వచ్చేసాను అని చెప్తాడు. యాన్ నవ్వుతూ, బ్రో నువ్వు ఇంకా కొత్త పెళ్లి కొడుకువే, అప్పుడే పెళ్ళం కొంగుచాటు మొగుడు అయిపోయావా? కానీ ఒక విషయం, ఆ జియాంగ్ గాడు సిటీకి తిరిగి వచ్చేసాడంట, తెలుసు కదా, అతను నీ లవ్ రైవల్, నీ వైఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అతను వరల్డ్ లోనే ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, రీసెంట్ గానే కంట్రీకి వస్తున్నాడని న్యూస్ వచ్చింది, సో జాగ్రత్త అని చెప్పగానే అతని ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇంకో పక్క మన హీరోయిన్ లిల్లీని చూపిస్తారు. తను ఒక టీవీ స్టేషన్ లో ఫేమస్ యాంకర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తను కూడా తన ఫ్రెండ్ జీజీతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు తెలుసా, ఆ జియాంగ్ గాడు మళ్ళీ వచ్చాడు, అతని వల్లే కదా నువ్వు 6 months సోషల్ మీడియాలో టార్చర్ అనుభవించావు, వాడేమో హ్యాపీగా ఫారెన్ పారిపోయాడు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చాడో అసలు అని ఫుల్ సీరియస్ అవుతుంటుంది అతని పైన. కానీ లిల్లీ మాత్రం అదంతా పాస్ట్ వదిలేయి అని అంటే, జీజీ ఊరుకోకుండా, ఏంటి వదిలేసేది, ఈ విషయం నీ హస్బెండ్ షన్ కి కూడా చెప్పాలి అని అన్నప్పుడే లిల్లీకి తన పాస్ట్ గుర్తొస్తుంది. అదే విధంగా మనకు కూడా తన లైఫ్ గురించి చెప్తుంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరికి 3 months బ్యాక్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని ఉంటారనమాట. మేమిద్దరం ఎలాంటి భార్యాభర్తలం అంటే, మా ఇద్దరి ఒకరి బాడీస్ ఒకరికి చాలా బాగా తెలుసు. అదే విధంగా ఒక ప్యారలల్ లైన్స్ లాంటి వాళ్ళం, ఎప్పటికీ ఒకటి కాలేము. కాకపోతే ఆ టైం తప్ప మిగతా టైం మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం అని చెప్పుకుంటూ వస్తుంది. కట్ చేస్తే షన్ లిల్లీని పికప్ చేసుకోవడానికి వస్తాడు. కార్ ఎక్కేటప్పుడు అతని దగ్గర వచ్చిన స్మెల్ ని చూసి, ఏంటి నీ మూడ్ బాలేదా, అందుకే స్మోక్ చేసావు అని కనిపెట్టేస్తుంది. ఇంటికి వెళ్ళాక మూడ్ సెట్ చేయడానికి జ్యూస్ ఇస్తుంది. కానీ షన్ తన్ని సడన్ గా లాగి గట్టిగా హక్ చేసుకొని, నా మూడేం ఖరాబ్ అవ్వలేదు అంటాడు. లిల్లీ నవ్వుతూ, నేను యాంకర్ ని, ఫేస్ రీడింగ్ లో ఎక్స్పర్ట్, నువ్వు అబద్ధం చెప్పలేవులే అని అంటే, షన్ తన దగ్గరికి జరిగి, మంచి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందని విన్నాను అనేసరికి లిల్లీ అతని బుగ్గపై కిస్ చేస్తుంది. అంతే, షన్ తన్ని సోఫా పైకి లాగేసుకుని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను కూడా అతని మెల్లో చేతులు వేసి ఫుల్ ఆన్ రొమాన్స్ లో మునిగిపోతుంది. ఆ తర్వాత సీన్ లో షన్ స్నానం చేస్తూ వస్తుండగా ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. లిల్లీ షన్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చుంటుంది. తను వెళ్తుండగా షన్ అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి యాన్, బ్రో ఏం చూస్తున్నావు, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. షన్ అప్పుడు హా తెలుసు అంటే, యాన్ షాక్ అవుతూ, బాబోయ్ తను ఆన్లైన్ లో చాలా ఫేమస్ బ్రో, ఆమె మెయిల్ ఫ్యాన్స్ అంతా కలిస్తే సగం సిటీ నిండిపోతుంది, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. షెన్ మాత్రం నాకు దాంతో సంబంధం లేదు అని క్లియర్ చేసి ఉంటాడు. సో ప్రెసెంట్ కి వస్తే లిల్లీ రెడీ అవుతుంటే జీజీ మళ్ళీ కాల్ చేసి, ఆ జియాంగ్ గాడు నువ్వుండే ఏరియాలోనే మ్యాచ్ ఆడడానికి వస్తున్నాడట, మేబీ నీ కోసమేమో అని అంటే, లిల్లీ అతని గురించి నా దగ్గర చెప్పకు, నాకు ఇప్పుడు అతనితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే షెన్ లోపలికి వచ్చి చైన్ వేయడానికి హెల్ప్ చేస్తుంటాడు. అది చూసిన జీజీ ఫోన్ లో, వావ్ మిస్టర్ షెన్ పక్క హస్బెండ్ మెటీరియల్ కదా అనేసరికి లిల్లీ సిగ్గుపడుతూ ఫోన్ కట్ చేస్తుంది. షెన్ బట్టలు చేంజ్ చేసుకో అనగానే లిల్లీ మనసులో, లోపల నేనేం వేసుకోలేదు, ఇప్పుడు ఇతని ముందే నేను బట్టలు ఇప్పాలా అని టెన్షన్ పడుతూ, నేను లోపలికి వెళ్లి బట్టలు వేసుకొని వస్తాను అని వెళ్ళబోతుంది. ఆ మాట వినగానే షెన్ ఆమెని లాక్ చేసేసి చాలా దగ్గరగా వస్తూ ఆమె మెడ మీద కిస్ చేయబోతాడు. ఈ టైంలోనే అతని హెయిర్ కున్న వాటర్ డ్రాప్ ఆమె షోల్డర్స్ పైన పడుతూ ఉంటాయి. అలాగే షోల్డర్ పైన, నెక్ పైన ఇంకా కిస్ చేయబోతుంటే ఆమె అంటుంది, రోజుకి ఒక్కసారే చేద్దామని మాట్లాడుకున్నాం కదా అని అంటే, అతను ఆగకుండా ఇమ్మీడియట్ గా ఆమెను ఎత్తుకొని పైన కూర్చోబెట్టి ఆమె నెక్ పైన డీప్ గా లవ్ బైట్స్ ఇస్తుంటాడు. ఆ రొమాన్స్ హీట్ లోనే తన బట్టలన్నీ వేడిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ లో షెన్ రాత్రి జరిగిన రొమాన్స్ మొత్తం గుర్తు చేసుకుంటూ చాలా బ్లష్ అవుతుంటాడు. అప్పుడే ఫ్రెండ్ యాన్ లోపలికి వచ్చి, ఏంట్రా పొద్దు పొద్దున్నే ఆరెంజ్ లో నవ్వుతున్నావు, స్పోర్ట్స్ ఈవెంట్ కి వెళ్తున్నామా లేదా అని అడిగితే, షెన్ ఎందుకు వెళ్ళము, అక్కడ జియాంగ్ కలుస్తాడని నీ భయమా, స్పోర్ట్స్ లో ఉండే ఎమోషన్స్ మన టెక్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అని బిజినెస్ లాజిక్ చెప్తాడు. ఇక్కడ ఆఫీస్ లో లిల్లీ మెడపై ఉన్న లవ్ బైట్స్ ని జీజీ చూసేసి, ఓహో రాత్రి నాతో కాల్ కట్ చేశాక వ్యవహారం బాగా గట్టిగానే నడిచినట్టుందే అని టీజ్ చేస్తుంటే, లిల్లీ నేను అంతలా దాచిన దొరికేసానా అని ఫీల్ అవుతుంది. అంతలో డైరెక్టర్ వచ్చి ఒక కొత్త ఇంటర్ని పరిచయం చేస్తాడు. లిల్లీ చాలా ప్రొఫెషనల్ అని ఆమెకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు. లిన్ తన్ని చూడగానే ఎక్సైట్ అయిపోతూ, మేడం స్కూల్ డేస్ లో నేను జియాంగ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని, మీ ఇద్దరి కాంబినేషన్ మీద నేను చాలా నావెల్స్ కూడా రాశాను తెలుసా అని చెప్తుంది. ఆ మాట విన్న ఆమెకి ఇమ్మీడియట్ గా పాస్ట్ గుర్తొస్తుంది. పాస్ట్ లో ఒకసారి జియాంగ్ లిల్లీని అడుగుతాడు, మిస్టర్ షెన్ నీ వెనకాల పడుతున్నాడా అని. లిల్లీ మా మధ్య జస్ట్ ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉంది అని చెప్తే, అతను తన దగ్గరకు లాక్కొని, మరి ఆ ఫ్లవర్ బొకే ఎందుకు పంపాడు అని అడిగితే, బయట వాళ్ళ మాటలు నమ్మకు జియాంగ్ అని క్లారిటీ ఇస్తుందన్నమాట.
యాక్చువల్ గా ఫేమస్ అథ్లెట్ అయిన జియాంగ్, మన హీరోయిన్ లిల్లీ ఇద్దరు డేట్ చేసుకుని ఉంటారు. కానీ ఒకరోజు సడన్ గా ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. లిల్లీ వల్ల జియాంగ్ కెరియర్ నాశనం అయిపోయింది అని. ఆ రూమర్స్ వల్ల లిల్లీ సోషల్ మీడియాలో టూ మచ్ ఆఫ్ బుల్లింగ్ ఫేస్ చేసి ఉంటుందన్నమాట. సో ప్రెసెంట్ కొస్తే ఆ పాత విషయాలన్నీ గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. అప్పుడే షన్ స్టడీ రూమ్ కి వస్తాడు. ఏంటి ఇక్కడే పడుకుండిపోయావా, బెడ్రూమ్ కెళ్ళి పడుకోవచ్చు కదా అని చెప్తే లిల్లీ లేదు కొంచెం వర్క్ ఉంది అంటుంది. అక్కడ టేబుల్ పైన జియాంగ్ ఫైల్ ఉంటుందన్నమాట. అది షెన్ చూస్తాడు. అది చూసిన అతను సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడకుండా. లిల్లీ అతను వెనుక వెళ్లి నీ మూడ్ అస్సలు బాలేదు, అందుకే పదే పదే స్మోక్ చేస్తున్నావు కదా అంటూ మళ్ళీ స్మోక్ స్మెల్ చూసేసి లోపలికి వెళ్ళబోతుంది. కానీ షెన్ తన ఆపుతూ అక్కడ కింద గాజు ముక్కలు పడున్నాయి, నీ కాలికి గుచ్చుకుంటుంది, లోపలికి రాకు అని చెప్పి తనే స్వయంగా ఆ ముక్కల్ని ఏరడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తున్న అతని వైపు లిల్లీ చూస్తూ ఉండిపోతూ ఒక విషయం చెప్తుంది. నేను షెన్ని కేవలం జియాంగ్ ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి పెళ్లి చేసుకోలేదు. చేసుకోవడానికి మెయిన్ రీజన్ అతనే. అతని జెంటిల్ బిహేవియర్ కి పడిపోకుండా ఉండడం ఎవరికైనా ఇంపాసిబుల్ అని మనసులో అనుకుంటూ హగ్ చేసుకోవడానికి చేతులు చాపుతుంది. దాంతో అతను కూడా ప్రేమగా తన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే మనకి పాస్ట్ సీన్ చూపిస్తారు. ఒకసారి లిల్లీ కార్ పాడైపోయి ఉంటుందన్నమాట. పైగా అక్కడ ఫుల్ స్నో పడుతుంటుంది. సిగ్నల్స్ లేకపోవడంతో హెల్ప్ కోసం ఎవరికి కాల్ చేయలేక ఇబ్బంది పడుతుంటే ఎగ్జాక్ట్ టైం కి మన హీరో షెన్ వెనక నుండి వచ్చి ఆమెపై గొడుగు పడతాడు. నువ్వు నా కార్లోకి రా, నేను డ్రైవర్ ని పంపి నీ కార్ రిపేర్ చేయిస్తాను అని చెప్తే తను కార్లోకి వచ్చి కూర్చుంటుంది. కానీ ఫుల్ గా తడిసిపోయి ఉంటుంది కదా, సో కార్ ఎక్కడ ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతుంటే షెన్ అది అబ్జర్వ్ చేసి నీకు ప్రాబ్లం లేకపోతే బట్టలు చేంజ్ చేసుకో, లేదంటే చలి పెట్టేస్తుంది అని కొన్ని బట్టలు ఇచ్చి అతను ముందు సీట్ లో కూర్చొని వెనకాల చేంజ్ చేసుకోవడానికి టైం ఇస్తాడు. పైగా చాలా జెంటిల్ గా మధ్యలో ఉన్న మిర్రర్ ని కూడా క్లోజ్ చేస్తాడు. అదే టైంలో అక్కడ ఎఫ్ఎం న్యూస్ లో వస్తుంది, జియాంగ్ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లిల్లీ కనిపించకుండా పోయిందని వస్తుంటుంది. అది వింటూనే తన అలా కార్ లో నిద్రపోతుంది. ఈ న్యూస్ విన్న షెన్ తన పక్కకొచ్చి తన స్పెక్స్ తీసి నిద్రలో వస్తున్న తన కన్నీళ్లను తూడిస్తుంటే లిల్లీ సడన్ గా లేచి అతని చేయి పట్టుకుంటుంది. నిద్రలోనే చాలా చలిగా ఉంది, నన్ను ఒక్కసారి హక్ చేసుకోరా అని అడుగుతుంది. కానీ వెంటనే రియలైజ్ అయ్యి సారీ అంటూ చేయి వెనక్కి తీసుకుంటుంది. బట్ షెన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రెసెంట్ లో కూడా అతను తన్ని సేమ్ అలాగే హక్ చేసుకుని ఉంటాడనమాట. ఆ తర్వాత లిల్లీ జియాంగ్ ని ఇంటర్వ్యూ చేసే టైం వస్తుంది. సో ఆఫీస్ లో కొత్త ఇంటర్న్ అయిన లిన్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఆమె లిల్లీ బిహేవియర్ చూసి మనసులో అనుకుంటుంది, మాస్టర్ ఇంకా జియాంగ్ ని ఫేస్ చేయడానికి రెడీగా లేనట్టున్నారు అని అనుకుంటూ లిల్లీ చేతికున్న రింగ్ ని చూస్తుంది. లిల్లీ మేడం హస్బెండ్ ఎంత రిచ్ అయితే ఏంటి, ఎంత పిసినారోడో, కనీసం ఒక పెద్ద డైమండ్ రింగ్ కూడా కొనివ్వలేదు. మన జియాంగ్ అయితేనా పక్క డైమండ్ రింగ్ కొనిచ్చేవాడు అని అనుకుంటూ ఆ రింగ్ ప్రైస్ ఆన్లైన్ లో చెక్ చేయగానే లిన్ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఎందుకంటే అది నార్మల్ డైమండ్స్ కంటే కూడా చాలా కాస్ట్లీ. బాబోయ్ జియాంగ్ ఈ విషయంలో ఓడిపోయాడు, అయినా హ్యాండ్సమ్ లుక్స్ లో మాత్రం పక్క జియాంగే తోపు అని మనసులో కంపేర్ చేసుకుంటుంది. అంతలో షన్ లిల్లీని పికప్ చేసుకోవడానికి వస్తే లిల్లీ స్మైల్ చేస్తూ అతని దగ్గరికి వెళ్తుంది. అతన్ని చూసిన లిన్ అంత పొగురున్న సీఈఓ జస్ట్ మాస్టర్ దగ్గర ఇంత జెంటిల్ గా ఉంటున్నాడా అని షాక్ అయ్యి వాళ్ళిద్దరం కలిసి వెళ్లడం చూసి సారీ జియాంగ్, నేను పార్టీ మార్చేశాను, ఇప్పటి నుంచి నేను ఈ కపుల్ కి ఫ్యాన్ అయిపోయాను అని వీళ్ళిద్దరికి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత షెన్ కూడా స్పోర్ట్స్ ఈవెంట్ కి వస్తాడు. అక్కడ అథ్లెట్ జియాంగ్ ఎంట్రీ ఇవ్వగానే ఇక అందరూ కలిసి అతని మీద తెగ పడిపోతుంటారు. కానీ ఆ జియాంగ్ మాత్రం షెన్ వైపు కోపంగా చూస్తూ ఆ కసితోనే గేమ్ ఆడి గెలుస్తాడు. ఇప్పుడు లిన్ జియాంగ్ ని ఇంటర్వ్యూ చేయాలి కదా, కానీ ఆమె ఎక్కువ నెర్వస్ అయిపోయి లిల్లీని ఇంటర్వ్యూ చేయమని బాగా రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో తనే ముందుకొస్తుంది. కొన్నేళ్ల తర్వాత లిల్లీ జియాంగ్ ఒకరికొకరు ఎదురు పడతారు. కానీ వీళ్ళిద్దరు అంత ఎదురుగా ఉండడం షెన్ దూరం నుండి చూస్తూనే ఉంటాడు. ఇక్కడ లిల్లీ మాత్రం ప్రొఫెషనల్ గా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు నీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు జియాంగ్ ఆమె చేతికున్న రింగ్ చూస్తాడు. సేమ్ అదే రింగ్ షెన్ కూడా పెట్టుకుని ఉంటాడు. జియాంగ్ కి పిచ్చ కోపం వచ్చి మనం గెలిచిన మూమెంటే ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ అని చెప్తాడు. లిల్లీ మళ్ళీ మీరు లెఫ్ట్ హ్యాండ్ రాకెట్ ని రైట్ హ్యాండ్ కి ఎందుకు మార్చారు అని అడిగితే జియాంగ్ తన లెఫ్ట్ హ్యాండ్ ని వెనక దాచుకుంటాడు. దానికి ఏదో పట్టి కూడా కట్టుంటుంది. సో చెప్తాడు, టైం తో పాటు మారాలి కదా, ఎప్పుడు ఏం తప్పు చేస్తామో తెలీదు, వాటిని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని డబుల్ మీనింగ్ లో మాట్లాడతాడు. ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు ఈ లొకేషన్ లోనే ఆడడానికి ఎందుకు ఇష్టపడ్డావు అని అంటే ఎందుకంటే నాకు ఇష్టం, మనం ఎక్కడైతే కింద పడ్డామో అక్కడే మళ్ళీ పైకి లేవాలి కదా అని ఆమెకు గురి పెట్టేటట్టు చెప్తాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న యాన్ బ్రో వీడి నోరు కొంచెం ఎక్కువ జారుతుంది కదా అని షెన్ తో అంటాడు. షెన్ మాత్రం ఒక టైప్ ఆఫ్ లుక్ తో చూస్తూనే ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ గా. ఇంటర్వ్యూ అయిపోయాక షెన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన లిల్లీ చాలా ఎక్సైట్ అయిపోతూ అతని దగ్గరికి వచ్చి కలిసి లంచ్ కి వెళ్దామా అని అడిగితే అతను సరే అని చెప్పి తన పర్స్ పట్టుకొని నడుస్తుంటాడు. లిల్లీ అతని వెనక వెళ్తూ అసలు షెన్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో, నాలో ఏముందని అని
అని ఆలోచిస్తూ పాస్ట్ లోకి వెళ్తుంది. పాస్ట్ లో వీళ్ళిద్దరు రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉండడం చూపిస్తారు. అప్పుడు షన్ తనతో మా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకోమని ప్రెషర్ పెడుతున్నారు, నీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుంటాడు. లిల్లీ ఒకటే అడుగుతుంది, కానీ నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి నీకు ఒకరు తోడు కావాలి కదా, దానికి నేనే బెస్ట్ చాయిస్ అని నా ఫీలింగ్. ఒకవేళ నీ మనసులో ఇంకా ఆ పర్సన్ ఉన్నా సరే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పుంటాడు. అది గుర్తు చేసుకుని లిల్లీ అతన్ని చూస్తూ నవ్వుతుంది. మనసులో నిజంగానే షన్ కంటే బెస్ట్ చాయిస్ ఇంకెవరుంటారు, అతను నాతో ఎప్పుడు చాలా జెంటిల్ గా కేరింగ్ గా ఉండేవాడు, కానీ కొన్నిసార్లు అతని ఎమోషన్స్ నాకు అస్సలు అర్థం కావు, ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు అని అనుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడే ఎదురుగా షన్ ఒక్కసారిగా ఆగుతాడు. ఆమె అతన్ని చూడకుండా వెళ్లి వెనకాల గుద్దుకుంటుంది. పడిపోకుండా మనోడు చేయి పట్టుకుంటాడు, కానీ అతను అలా సడన్ గా ఆగడానికి ఒక రీజన్ ఉంటది. ఎదురుగా జియాంగ్ లిల్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లిల్లీ కూడా అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి కొంచెం నెర్వస్నెస్ తో స్లోగా మెట్లు దిగబోతుంటే మనోడు ఆ పట్టుకున్న చేత్తో గట్టిగా తనకి దగ్గరగా లాక్కుంటాడు. దాంతో ఆమె అతని హగ్ లోకి వచ్చేస్తుంది. అది చూసిన జియాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. అదే చేయి గట్టిగా పట్టుకొని స్టెప్స్ దిగుతూ మనోడు యాటిట్యూడ్ గా వాడికి ఒక లుక్ ఇచ్చి వెళ్లిపోతాడు. వెళ్తున్న ఆమెని జియాంగ్ మిస్ రిపోర్టర్ అని పిలిచి నాతో మాట్లాడడానికి కొంచెం టైం దొరుకుతుందా అని అడుగుతాడు. సో షన్ లిల్లీతో నేను కార్ లో వెయిట్ చేస్తానని చెప్పి వెళ్తూ మనసులో ఒకటే ఆలోచన, నేనే తనకి బెస్ట్ చాయిస్ అని అనుకుంటూ ఉంటాడు. లిల్లీ కూడా మాట్లాడడానికి ఏం లేదు అని జియాంగ్ కి ముఖం మీదే చెప్పి అతన్ని ఇగ్నోర్ చేసి షన్ వెనుక వెళ్లిపోతుంది. ఇద్దరు కార్ లో వెళ్తుండగా షన్ కి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుంది. కంపెనీలో కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, టీవీ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు. కానీ లిల్లీ పర్లేదు నేనే వెళ్తాను అని అంటే, దాంతో అతను తనకి సీట్ బెల్ట్ పెడుతూ నేను నీ హస్బెండ్ ని, నాతో ఇంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తే లిల్లీ యాక్చువల్ గా ఈ రోజు జియాంగ్ ని ఇంటర్వ్యూ చేసేది నేను కాదు, లిన్ కి ఒంట్లో బాగాలేకపోతే తన ప్లేస్ లో నేను వెళ్లాల్సి వచ్చింది, మేబీ నేను అతన్ని కలవడం మీరు పెద్దగా పట్టించుకోపోవచ్చు కానీ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. షెన్ ఒక స్మైల్ ఇస్తూ నాకు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్, నేను నీ వర్క్ ని రెస్పెక్ట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత లిల్లీకి జియాంగ్ కి రిలేటెడ్ కొన్ని రూమర్స్ ఆన్లైన్ లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. జనాలు తన్ని పిచ్చిగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అంతలోనే లిల్లీకి వాళ్ళ అమ్మ నుండి ఫోన్ వస్తుంది. షెన్ని డిన్నర్ కి తీసుకురమ్మని అతని ఫేవరెట్ వంటలన్నీ చేశాను అని చెప్తుంది. కొత్త వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. అది చూసి నువ్వు ఒక్కదాని వచ్చావేంటి అని అడిగితే అతను కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాడు అని చెప్తుంది. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అని వాళ్ళమ్మ టెన్షన్ పడుతూ అడుగుతుంటే అలాంటిది ఏం లేదమ్మా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న జియాంగ్ తిరిగి వచ్చిన విషయం ఆ షెన్ కి తెలుసా అని అడుగుతారు. లిల్లీ అతను ఆ టైంలో అక్కడే ఉన్నాడు నాన్న, అమ్మ నువ్వేం టెన్షన్ పడు, నాకు చాలా రోజుల నుంచి జియాంగ్ తో ఎలాంటి కాంటాక్ట్ లేదు అని చెప్తుండగానే కరెక్ట్ టైం కి జియాంగ్ నుండి కాల్ వస్తుంది. వాళ్ళమ్మ నిజంగానే కాంటాక్ట్ లేదా అన్నట్టు చూస్తుంది. లిల్లీ వెంటనే ఫోన్ కట్ చేసి సడన్ గా కాల్ చేశాడు, అంతే నన్ను నమ్మండి అని చెప్తున్నప్పుడే వాళ్ళమ్మకి షెన్ నుండి కాల్ వస్తుంది. ఆవిడ కాల్ లో లిల్లీ ఇక్కడే డిన్నర్ చేస్తుంది, నువ్వు తన్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నావా అని హ్యాపీగా మాట్లాడుతుంటే అది చూసిన లిల్లీ జీజీకి మెసేజ్ చేసి మిస్టర్ షెన్ డైరెక్ట్ గా నాకే కాల్ చేయొచ్చు కదా, మా అమ్మకి ఎందుకు చేశాడు అని అడిగితే జీజీ పక్కా అతను జలస్ ఫీల్ అవుతున్నాడు ఆ జియాంగ్ విషయంలో అని చెప్తుంది. ఆ తర్వాత షెన్ తన్ని కార్ లో పికప్ చేసుకుని వెళ్తుంటాడు. మధ్యలో కార్ ఆపి ఏదో కొనడానికి లోపలికి వెళ్తాడు. అదే టైంలో జీజీ ఒక ఆడియో మెసేజ్ పంపిస్తుంది. నీ హస్బెండ్ కి మూడ్ బాలేదు కదా, ఈ రాత్రికి తనతో గట్టిగా పని చేయి, ఒక్కసారికి మనసు నిండకపోతే 2 సార్లు వేసుకో అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి షెన్ కార్ లోకి వచ్చి కూర్చునేసరికి అతను ఎక్కడ వినేస్తాడేమోనని టెన్షన్ తో లిల్లీ కంగారులో ఫోన్ లాక్ చేస్తుంది. టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వేం కొన్నావు అని అడుగుతుంది. తీరా చూస్తే అతని చేతిలో అన్ని ప్రొటెక్షన్ ప్యాకెట్స్ ఉంటాయి. లిల్లీ సిగ్గుపడుతూ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని అంటే షెన్ స్మార్ట్ గా జస్ట్ హాఫ్ బాక్స్ మాత్రమే ఉంది అని చెప్పేసరికి తను ఇంటికి వెళ్ళాక లిల్లీ కాళ్ళకి లోషన్ రాసుకుంటూ ఉంటే షెన్ అక్కడికి వచ్చి కింద కూర్చొని తనే స్వయంగా రాయడం స్టార్ట్ చేస్తాడు. అలా మెల్లగా రాస్తూ అతని చేతులు పైకి జరిపి తన నడుమును గట్టిగా పట్టుకుంటాడు. తన జుట్టుతో ఆడుకుంటూ మెల్లగా బెడ్ పైకి నెట్టేస్తాడు. ఇంకేముంది, ఇద్దరు ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ రొమాన్స్ లో మునిగిపోతారు. ఆ డ్రాలో ఉన్న ప్యాకెట్స్ అన్ని అయిపోయి జస్ట్ ఒకటి మాత్రమే మిగిలిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పాపం లిల్లీకి రాత్రి రొమాన్స్ ఎఫెక్ట్ వల్ల ఫుల్ నడుము పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. అక్కడ ఆల్రెడీ షెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వెళ్ళుంటాడు. అది చూసి తను స్మైల్ చేస్తూ రాత్రి అన్ని సార్లు జరిగినా కూడా ఇతనిలో ఎక్కర్లేని ఎనర్జీ ఎలా వచ్చింది, మిగతా టైంలో మాత్రం చాలా జెంటిల్ హస్బెండ్ లా ఉంటాడు కానీ ఆ టైంలో మాత్రం ఎక్కర్లేని ఎనర్జీ వచ్చేస్తుంది అని మనసులో మురిసిపోతూ వెంటనే తనకి సడన్ గా నీతో మాట్లాడాలనిపిస్తుంది అని మెసేజ్ చేస్తుంది. ఇక్కడ ఆఫీస్ లో యాన్ షెన్ తో బ్రో నీ వైఫ్ మీద వస్తున్న రూమర్స్ అన్నిటిని డిలీట్ చేయించేశాను కానీ ఇంకా జనాలు ఏదేదో వాగుతూనే ఉన్నారు అని చెప్తే షెన్ సీరియస్ గా వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. అంతలోనే లిల్లీ నుండి మెసేజ్ చూసి తనే కాల్ చేస్తాడు. ఏంటి నాతో మాట్లాడాలనిపిస్తోందా అని అడిగితే లిల్లీ నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అతను ఎవరూ లేరు, ఎందుకేమైంది అని అడిగితే లిల్లీ సిగ్గుపడుతూ నెక్స్ట్ టైం నుంచి కొంచెం జెంటిల్ గా చెయ్యి, నాకు చాలా పెయిన్ గా ఉంది అని చెప్తుంది. అంతే ఆ మాటకి షెన్ చేతిలో ఉన్న ఫోన్ షాక్ లో కింద పడేస్తాడు. అతను కంగారుగా ఫోన్ పైకి తీస్తే
చెప్తే ఆమె ఫోన్ లో నువ్వు నెర్వస్ అవుతున్నావా అని అడుగుతుంది. అతను లేదు లేదు జస్ట్ ఫోన్ జారిందంతే అని చెప్పి నవ్వుకుంటూ నీకంతగా నొప్పులుంటే టేబుల్ పక్కన మెడిసిన్ ఉంది వాడుకో, కావాలంటే ఇంటికొచ్చాక నేనే రాస్తానులే అని చెప్తే లిల్లీకి ఇంకా సిగ్గెక్కువైపోయి ఏదో ఒక అబద్ధం చెప్పి కట్ చేస్తుంది. కానీ లోపల మాత్రం చాలా బ్లష్ అవుతుంది. షన్ ముందెప్పుడు ఇలా లేడు, తను ఇలాంటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతాను నేను అస్సలు ఊహించలేదే అని ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది అతనితో ఉన్న ఈ రిలేషన్ లో. ఇక్కడ ఆఫీస్ లో కూడా మనోడు మురిసి మురిసిపోతుంటే యాన్ షాకింగ్ గా అలానే చూస్తుంటాడు. అప్పుడు షన్ అతన్ని ఒరే నేను అసలు ఎలాంటి వాణ్ణి అని అడుగుతాడు. యాన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఒక రోబో లాంటి వాడివి బ్రో, రోజంతా పనే ప్రాణం అనుకుంటావు అని చెప్తాడు. అంతలో వాళ్ళిద్దరు లేచి నడుస్తుంటే ఎదురుగా జియాంగ్ వస్తుంటాడు. జియాంగ్ కావాలని వినిపించేలా ఈ వాతావరణం అస్సలు నాకు నచ్చలేదు అని అంటాడు. పక్కన షన్ ఉన్నాడు కదా, అందుకు అతనికి వినపడేలా అలా అంటాడనమాట. యాన్ అది పట్టించుకోకుండా బ్రో నీ వైఫ్ చాలా మంచిది, లాస్ట్ టైం నువ్వు ఫుల్ గా తాగి టైట్ అయిపోతే తనే స్వయంగా వచ్చి నిన్ను పిక్ చేసుకుంది. ఈవెన్ బ్రో నువ్వు వేసుకున్న ఈ షర్ట్ కూడా నీ వైఫ్ సెలక్షనే కదా అని గట్టి గట్టిగా వినపడేలా చెప్తాడు. షన్ ప్రౌడ్ గా హా మీ వదిన టేస్ట్ చాలా బాగుంటుంది అని జియాంగ్ అడిగి వినపడేలా చెప్తాడు. జియాంగ్ ఒళ్ళు మండిపోయి వెళ్తూ వెళ్తూ కొందరికి అన్నిట్లోనూ టేస్ట్ బాగుంటుంది కానీ హస్బెండ్ ని చూస్ చేసుకోవడంలోనే టేస్ట్ దరిద్రంగా ఉంటుంది అని అరిచి వెళ్లిపోతాడు. అది విన్న షన్ వీడి బ్రెయిన్ మోకాల్లోనే అనుకున్నా అరికాలగిపోయింది అన్నట్టు లైట్ తీసుకుని వెళ్తూ ఉంటే యాన్ అంటాడు బ్రో అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే షన్ ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ నా వైఫ్ కోసం వంట చేసి పెట్టాలి కదా అని చెప్పి వెళ్లిపోతాడు. లిల్లీ ఇంటికొచ్చేసరికి షన్ కిచెన్ లో వంట చేస్తూ కనిపిస్తాడు. అతను అలా వంట చేయడం చూసి పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ లాగా అనిపించి ఇమ్మీడియట్ గా ఫోటో తీస్తుంది. ఆ ఫోటో సౌండ్ కి అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అతను చేసిన వంటలు చూసి ఈ రోజు నేను ఇది తినాలనుకుంటున్నానని నీకెలా తెలిసింది అని అడిగితే అతను స్మైల్ ఇస్తూ ఎందుకంటే నేను ఇది ఎప్పుడు చేసినా నువ్వు లొట్టలు వేసుకుని తింటుంటావు కదా అందుకే అని చెప్తాడు. ఈ రోజు ఏంటి చాలా త్వరగా వచ్చేసావు అని అడిగితే అతను నిన్ను ఇంట్లో వదిలేసి ఆఫీస్ లో నాకెలా మైండ్ పని చేస్తుంది చెప్పు అంటాడు. లిల్లీ నువ్వు ఈ రోజు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు అనేసరికి తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడడానికి తను బయటికి వెళ్తుంది. నిజానికి తను జీజీతోనే మాట్లాడుతుంది కానీ సరిగ్గా సిగ్నల్స్ లేకపోవడం వల్ల బయటికి వెళ్తుంది. కానీ షన్ మాత్రం కొంచెం డౌట్ పడతాడు. ఎవరితో మాట్లాడుతుంది తను అని అనుకుంటూ ఎందుకో తెలియదు కానీ నా లైఫ్ మీద నేనే కంట్రోల్ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అని చాలా జలస్ ఫీల్ అవుతుంటాడు. ఎక్కడ జియాంగ్ తో మాట్లాడుతుందేమో అని. బయట జీజీ ఫోన్ లో జియాంగ్ గురించి అడుగుతుంటే లిల్లీ నా దగ్గర అతని గురించి మాట్లాడుకో, అతని ఫ్యాన్స్ ఏం వాగినా నాకు అనవసరం అని చెప్పి ఆ జియాంగ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఫిక్స్ అవుతుంది. లోపలికొచ్చి ఎలాగైనా తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడం కోసం షన్ తో అంటుంది నువ్వు కొన్ని రోజులు బిజీగా ఉంటావా, నేను లీవ్ తీసుకుందాం అనుకున్నాను, మన ఇద్దరం కలిసి హనీమూన్ కి వెళ్దాం, ఒకవేళ నీకు టైం లేకపోతే పర్లేదు అని అడిగితే మనోడు వెంటనే నీకు స్నో చూడాలనుంది కదా అయితే మనం స్విట్జర్లాండ్ వెళ్దాం అని ఇమ్మీడియట్ గా చెప్పేస్తాడు. ఒక్క క్షణం కూడా ఆగకుండా. లిల్లీ షాక్ అయి నాకు స్నో చూడాలనుందని నీకెలా తెలుసు అని అడిగితే అతను నువ్వు 2 years క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పావు స్విట్జర్లాండ్ స్నో చూడడం ఒక రొమాంటిక్ మూమెంట్ అని చెప్తాడు. యాక్చువల్ గా పాస్ లో ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు షన్ దూరం నుంచి లిల్లీని చూస్తూనే ఉంటాడనమాట. లిల్లీ నవ్వుతూ నీకు ఇంకా గుర్తుందా కానీ స్విట్జర్లాండ్ అంటే చాలా దూరం కదా అని అంటే షన్ పర్లేదు ప్రస్తుతానికి మన కంట్రీలోనే ఎక్కడికైనా వెళ్దాం, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం అనగానే లిల్లీ అతను చేయి పట్టుకొని థ్యాంక్ యూ షన్ అని చెప్తుంది. తర్వాత ఆఫీస్ లో యాన్ తల పట్టుకొని బ్రో నువ్వేమో హ్యాపీగా వెకేషన్ కి వెళ్తున్నావు, నేనేమో ఇక్కడ ఈ కంపెనీలో బానిసలో చాకరీ చేయాలా అని బాధపడుతుంటాడు. షన్ అవుతూ అవును ఎందుకంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అందుకే నీకు మ్యారేజ్ లీవ్ దొరకదు అని ఏడిపిస్తాడు. ఆ తర్వాత అతను సీరియస్ అయ్యి యాన్తో ఇన్ని రోజుల తర్వాత లిల్లీ వెకేషన్ కి వెళ్దాం అన్నదంటే ఆ జియాంగ్ గాడి వల్ల అతని ఫ్యాన్స్ వల్ల తను చాలా ఇబ్బంది పడుతుంది, నువ్వు ఇప్పుడే వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయి అని సీరియస్ గా చెప్తాడు. యాన్ కొంచెం టెన్షన్ తో కానీ బ్రో ఆ ఫ్యాన్స్ లో ఎవరైనా మైనర్స్ ఉంటే ప్రాబ్లం అవుతుందేమో అని అంటే షన్ కోపంగా నాకు అలాంటి విషయాలతో సంబంధం లేదు, కుదిరితే ఫైన్ కట్టమను లేదంటే పబ్లిక్ లో నా వైఫ్ కి సారీ చెప్పాలి అని అంటూనే కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, లిల్లీ ఎందుకు ఈ సోషల్ మీడియా బుల్లింగ్ లో నాకు హెల్ప్ అడగట్లేదు అని ఆలోచిస్తాడు. యాన్ సర్ది చెప్తూ ఎందుకంటే నీ వైఫ్ చాలా స్ట్రాంగ్ బ్రో, నిన్ను అనవసరంగా టెన్షన్ పెట్టకూడదు అనుకుని ఉండొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత షన్ ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్స్ పట్టుకుని ఇంటికి వస్తాడు. లిల్లీ అవి చూసి చాలా బాగున్నాయని ఎక్సైట్ అవుతుంది. రాత్రి తను అతని చేతుల్లోనే పడుకొని ఉంటే సడన్ గా లిల్లీ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద జియాంగ్ పేరును చూసి షన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. జియాంగ్ అప్పుడు ఆమెకి చాలా దగ్గరగానే ఉంటాడు. ఫోన్ చూసి స్క్రీన్ మీద జియాంగ్ పేరు చూడగానే పడుకొనున్న లిల్లీని డిస్టర్బ్ చేయకుండా ఆమెకి తెలియకుండానే కావాలని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
జియాంగ్ అవతల నుండి లిల్లీ లిల్లీ అని మాట్లాడుతుంటాడు. సో షెన్ కావాలనే బేబీ ఇక చాలు పడుకో అని గట్టిగా చెప్తాడు. లిల్లీ నిద్రలోనే ఓ అన్నట్టు అంటుంది. ఆమె అన్న వెంటనే ఇమ్మీడియట్ గా ఆ ఫోన్ సైలెంట్ గా కట్ చేసి పాడేసి ఆ కాల్ హిస్టరీని కూడా డిలీట్ చేస్తాడు. ఆ తర్వాత మనసులో నేను నిజంగానే లిల్లీ ప్రేమలో పిచ్చోన్ అయిపోతున్నానా అని అనుకుంటాడు. ఇంకో పక్క జియాంగ్ గడు ఫుల్ కోపంలో ఉండి షెన్ కి మెసేజ్ చేస్తాడు. నేను తనతో ఎన్నోసార్లు చాలా ప్రేమగా మాట్లాడాను, కాబట్టి నువ్వు నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. నువ్వెంత షో ఆఫ్ చేసినా ఏం లాభం లేదు అని పంపుతాడు. షెన్ ఆ మెసేజ్ చూసి ఏమనుకుంటాడో తెలుసా? అర్ధరాత్రి రోడ్ల మీద కుక్కలు మొరుగుతూనే ఉంటాయి అని లైట్ తీసుకుని లిల్లీని గట్టిగా హక్ చేసుకుని పడుకుండిపోతాడు. నెక్స్ట్ డే లిల్లీ లేవగానే జీజీ కాల్ చేసి ఆ జియాంగ్ గడికి ఏమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? అర్ధరాత్రి నాకు 1000 టైమ్స్ కాల్ చేశాడు, నీతో మాట్లాడాలని తెగ వాగాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆన్లైన్ లో ఒక పోస్ట్ పెట్టాడు చూడు అని చెప్తే లిల్లీ ఆన్లైన్ ఓపెన్ చేయగానే గతంలో నేను చాలా తప్పులు చేశాను, దయచేసి నన్ను క్షమించు అని జియాంగ్ గాడు ఎదవ రాసుంటాడు. అది చూసి తను చిరాగ్గా ఫోన్ పక్కన పడేస్తుంది. అంతలోనే షెన్ అక్కడికి వచ్చి బేబీ మిల్క్ తాగు అని ఇస్తాడు. లిల్లీ కొంచెం సిగ్గుపడుతూ మొన్నలా పిలవకు అని అంటుంది. ఎందుకు అని అంటే నాకు ఇంకా అలా పిలిపించుకోవడం అలవాట్లేదు అని చెప్తే అతను ఆ పాలను తన చేతికిస్తూ అయితే త్వరలోనే అలవాటైపోతుందిలే అని చెప్తాడు. తన ఫోన్ లో జియాంగ్ పోస్ట్ చూసి మనం హస్బెండ్ అండ్ వైఫ్, నీ మనసులో ఏముందో నాతో ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అని ధైర్యం చెప్తాడు. తను కూడా సరేనని తలూపుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వెకేషన్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. షెన్ తర్వాత మనం స్కేటింగ్ కి వెళ్దాం అని చెప్తే లిల్లీ నాకు అంతగా రాదు, కాకపోతే పాస్ లో ఒకసారి స్కేటింగ్ చేస్తూ ఒక ఓల్డ్ మ్యాన్ ని కాపాడాను, ఆ తర్వాత నేను యాంకర్ నయ్యాను అని చెప్తే షెన్ ఇంట్రెస్ట్ గా అవునా నీ పాస్ట్ గురించి ఇంకేమైనా చెప్పు అని అడుగుతాడు. తను నా పాస్ట్ అంతేం స్పెషల్ కాదు, మా అమ్మ నాన్న ఎప్పుడు చదువుకోమనేవాళ్ళు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయాను, అప్పటి నుండి ఇలా బిజీగా ఉన్నాను అని చెప్తే షెన్ స్మైల్ ఇస్తూ అయితే మన ఇద్దరు ఆలోచనలు చాలా సేమ్ అన్నమాట అని అంటే లిల్లీ షాక్ అయి మనం సేమా, నీదేమో అంత రిచ్ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఏమైనా చేసావా అని అడుగుతుంది. అప్పుడు షెన్ పాస్ట్ గురించి ఆలోచిస్తాడు. గతంలో తను వాళ్ళ తాతయ్యతో లిల్లీ కోసం ఒకసారి చాలా గొడవపడి ఉంటాడు. మీకు కోడలుగా వచ్చే అన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి, తను చాలా స్మార్ట్, బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్, మిమ్మల్ని కాపాడిన ఆ అమ్మాయితో కాదు నాకు ఈమెతోనే పెళ్లి కావాలి అని లిల్లీ ఫోటో చూపిస్తాడు. తాతయ్య ఫస్ట్ కోప్పడతాడు, కానీ ఆ ఫోటో చూడగానే సరేరా ఈమెనే చేసుకో అని ఒప్పుకుంటాడనమాట. సో అదే గుర్తు చేసుకొని షెన్ చెప్తాడు, నేను కూడా మా వాళ్ళతో చాలా గొడవ పడ్డాను. అందులో లిల్లీకి ఒక మెసేజ్ రావడంతో తను కాల్ చేయడానికి వెళ్తుంది. తను అలా పక్కకి వెళ్లేసరికి షెన్ కి మనసులో అనుమానం అన్నమాట. సో జియాంగ్ కి కాల్ చేసి బిజీ వస్తుందో లేదో అని చెక్ చేస్తాడు. బిజీ రాకపోయేసరికి థ్యాంక్ గాడ్ తను జియాంగ్ తో మాట్లాడట్లేదు అని రిలాక్స్ అవుతాడు. కానీ తను జీజీతో మాట్లాడుతుందన్నమాట. జియాంగ్ ఫ్యాన్ ఒకరు జీజీ చేతిపై వేడి నీళ్లు పోయడంతో తను హాస్పిటల్లో ఉంటుంది. సో లిల్లీ ఇమ్మీడియట్ గా వెకేషన్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాను అని ఫిక్స్ అయ్యి షెన్ దగ్గరకు వచ్చి నా ఫ్రెండ్ కి కొంతమంది ఫ్యాన్స్ వల్ల దెబ్బ తగిలింది, సో నేను వెంటనే తిరిగి వెళ్లిపోవాలి అని చెప్తే అతను సరే అంటాడు. తను ఏదో చెప్పబోతుంటే అతను అర్థం చేసుకుని తన చెయ్యి పట్టుకొని నాకు సారీ చెప్పకు, అయినా నాకు కూడా ఆఫీస్ లో చాలా వర్క్ ఉందిలే అని అంటే లిల్లీ నీకు అంత వర్క్ ఉంటే ముందే చెప్పొచ్చు కదా, నాతో పాటు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అతను నవ్వుతూ నువ్వెప్పుడు ఈ సామెత వినలేదా, హ్యాపీ వైఫ్ ఉంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది అని చెప్పగానే లిల్లీ హ్యాపీ అయిపోతూ నాకు నిన్ను హక్ చేసుకోవాలనుంది అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు గట్టిగా హక్ చేసుకుంటారు. ఆ తర్వాత లిల్లీ జీజీ దగ్గరకు వచ్చి ఆమెను పరామర్శించి తన కోసం ఆరెంజ్ ని ఒలిచిస్తుంటే ఎగ్జాక్ట్ టైం గా జియాంగ్ గడ్ అక్కడికి వస్తాడు. లిల్లీ ఇరిటేషన్ తో వాష్రూమ్ కి వెళ్తుంది. వాష్రూమ్ దగ్గర లిల్లీ షెన్ కి మెసేజ్ చేస్తుంటుంది. అంతలో ఎదురుగా జియాంగ్ రావడం చూసి ఇగ్నోర్ చేసి వెళ్ళబోతుంది, కానీ అతను తన దారి అడ్డుకుంటాడు. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అంటూ తనకి క్లోజ్ కాబోతుంటాడు. తప్పు జరిగింది జీజీతో, నాకెందుకు సారీ చెప్తున్నావు అని అడిగితే అతను నేను పాస్ట్ లో చేసిన తప్పులకి సారీ చెప్తున్నాను. జియాంగ్ బాధతో మనమేం స్ట్రేంజర్స్ కాదు కదా, నువ్వు ఇంకా నన్నే ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని అడిగితే నేను నిన్ను బ్లేమ్ చేయట్లేదు, మన బ్రేకప్ ఎప్పుడు అయిపోయింది, మన వాల్యూస్ పర్సనాలిటీస్ వేరని అందరికి ప్రూవ్ అయింది కదా అంటే అతను మరి అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని తన్ని పట్టుకోబోతాడు. నాకు మిస్టర్ షెన్ తో పెళ్లి అయిపోయింది, ఆ పెళ్లి ఒక యాక్సిడెంట్ గా జరిగినా కూడా అతనే నా పర్ఫెక్ట్ పార్ట్నర్, నాకు అతనితో కలిసి బ్రతకడం ఇష్టం అని గట్టిగా చెప్పేసరికి అతను కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లిల్లీ కాస్త ఊపిరి పీల్చుకొని షెన్ కి మెసేజ్ చేస్తుంది. షెన్ కార్ లో వెళ్తుండగా యాన్ కాల్ చేస్తాడు. బ్రో ఆ వేస్ట్ గాడు హాస్పిటల్ కి వెళ్లడం చూశాను, నువ్వు సిస్టర్ ఇల్లాని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావా, ఒకవేళ వాడు గనక కనిపిస్తే అక్కడికక్కడి నలిపేసాయి అని చెప్తాడు. ఆ తర్వాత షెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే లిల్లీని చూడగానే ఏంటి నీకు డార్క్ సర్కిల్స్ బాగా వచ్చాయి అని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటాడు. ఇంకా చెప్తాడు ఈ మ్యాటర్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను నీతో పాటు వచ్చి ఒకసారి అతన్ని కలుస్తాను అని చెప్పగానే లిల్లీ అతన్ని కలవడం అంటే జియాంగ్ నా అని అడుగుతుంది. అవును కొన్ని విషయాలు క్లియర్ చేయాలి కదా, దానికంటే ముందు తిన్నాం పదా అని చెప్పి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లిల్లీ ఒకవేళ నేను నిన్న జియాంగ్ ని కలిశాను అని చెప్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అతను ఒక్క నిమిషం ఆగిపోయి నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను కదా అని చాలా కూల్ గా చెప్తాడు. మనసులో
మనసులో కొండంత జలస్ టెన్షన్ పెట్టుకొని కూడా అతని కూల్ బిహేవియర్ కి లిల్లీ మనసులో ఇతనికి కొంచెం కూడా కోపం రాదా, కనీసం జలస్ అయినా కలిగితే బాగుండు అని అనుకుంటుంది. కానీ షెన్ మనసులో నాకు జలస్ కలగట్లేదని ఎవరు చెప్పారు, నాకు చాలా పిచ్చి ఎక్కుతుంది, తట్టుకోలేనంత జలస్ గా ఉంది అని అతలాకుతలం అయిపోతాడు. ఆ పిచ్చి కోపంతోనే యాన్ తో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తాడు. యాన్ షాక్ అయి నీ వైఫ్ తో గొడవైందా అని అడిగితే షెన్ అంతా జియాంగ్ గాడి వల్లే అని చెప్తూ పాస్ లో లిల్లీని హక్ చేసుకుని గతాన్ని మర్చిపోవడానికి ఒకే ఒక మార్గం నువ్వు ముందడుగు వేయాలి, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనున్నాను కదా అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఆఫీస్ అయిపోయాక లిల్లీ వెళ్ళబోతుంటే జీజీ నీ హస్బెండ్ నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడా, ఈ రోజు వాళ్ళ కంపెనీలో న్యూ సిస్టమ్ లాంచ్ ఉంది కదా, మేబీ బిజీగా ఉండుంటాడేమో అని అడుగుతుంది. అంతలోనే ఎదురుగా జియాంగ్ ఉంటాడు. ఏదో డాక్యుమెంట్స్ తెచ్చాను ఇంటర్వ్యూ రిలేటెడ్ అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె సైన్ చేస్తున్నప్పుడు అతను కావాలని తన పర్స్ ని లాక్కుని పట్టుకుంటాడు. ఇదంతా దూరం నుంచి కారులో కూర్చొని చూస్తున్న షెన్ తట్టుకోలేకపోతాడు. నాకు చాలా జలస్ గా ఉంది, నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని రగిలిపోతాడు. కానీ యాక్చువల్ గా లిల్లీ ముందే అతనికి ఏదో టెక్నాలజీ లాంచ్ ఉంది కదా, బిజీగా ఉండుంటావు, నన్ను పికప్ చేసుకోవడానికి రావద్దు అని మెసేజ్ చేసి ఉంటుంది. అందుకే అతను కారులోనే ఉండిపోతాడు ఆమె దగ్గరికి వెళ్లకుండా. ఇంటికి వచ్చాక లిల్లీ షెన్ కి కాల్ చేస్తుంది. నువ్వు నాకు ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎక్కడున్నావు అని అడిగితే అతను ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్తాడు. అతను బయట లిల్లీతో ఫోన్ మాట్లాడుకుంటూ రావడం లోపలున్న లిల్లీకి కనిపిస్తుంది. అతన్ని చూడ్డానికి చాలా ఎగ్జైట్ అవుతూ తనేదో ఇంట్లో లేదన్నట్టు కవర్ చేస్తూ నువ్వు ఒక ఏంజల్ అయితే బాగుండు, నాకు నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తోంది అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేయగానే షెన్ ఎదురుగా ఉండి స్మైల్ ఇస్తూ లోపలికి రాగానే ఏంటి టెలిపతితో డోర్ ఓపెన్ చేపించావా అని అడుగుతాడు. లిల్లీ వెంటనే అతన్ని గట్టిగా హక్ చేసుకొని నువ్వు నిజంగా నా ఏంజల్వి అని అంటుంది. అతను తన్ని నిమురుతూ హక్ చేసుకుంటే లిల్లీ నువ్వు నా కోసం వంట కూడా చేసి పెట్టేశావా అని అడుగుతుంది. అతను ఓహో అయితే ఈ హక్ దానికి రివార్డ్ అన్నమాట అని అంటే లిల్లీ అతని కళ్ళలోకి చూస్తూ ఈ రివార్డ్ కొంచెం తక్కువైపోయింది అనిపించట్లేదా అనేసరికి షెన్ తన్ని ఒకేసారి తిప్పి వాల్ కి గట్టిగా లాక్ చేస్తాడు. ఆ ఫోర్స్ కి లైట్స్ బంద్ అయిపోతాయి. అతను తన లిప్స్ ని గట్టిగా కిస్ చేస్తూ నాకు రివార్డ్ లో ఇంకా ఎక్కువ కావాలి అని చెప్తాడు. అలాగే కిస్ చేస్తూ తన లోపలికి తీసుకెళ్తాడు. ఇద్దరు చేసుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఒకరి బట్టరు ఒకరు విప్పేసుకుంటారు. షెన్ తను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లోకి వెళ్తుంది. అతను టై పట్టుకొని దగ్గరికి లాగుతుంది. అలా రాత్రంతా ఇద్దరు వాళ్ళ పనులు మునిగిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ షెన్ నిద్రలేసి రాత్రి రొమాన్స్ హడావిల్లో కింద పడిపోయిన థింగ్స్ అని సదురుతూ అక్కడున్న లిల్లీ పర్స్ లో ఉన్న సామాన్లను కూడా సర్దుతుంటాడు. అందులో ఉన్న ఇయర్ ఫోన్స్ చూసి అవి జియాంగ్ వి లిల్లీవి కాదని గుర్తుపెడతాడు. అయినా సరే సైలెంట్ గా వాటిని మళ్ళీ పర్స్ లోనే పెట్టేస్తాడు. ఎందుకంటే నిన్న నైట్ జియాంగ్ కావాలని ఆ ఇయర్ ఫోన్స్ ని ఆమె పర్స్ లో వేసుంటాడు. ఆ తర్వాత లిల్లీ దురియన్ అనే ఒక ఫ్రూట్ ని ఆర్డర్ చేసి తింటూ ఉంటుంది. అది తన ఫేవరెట్ అన్నమాట. సో ఎదురుగా ఉన్న షెన్ ని అడుగుతుంది నీకు దురియన్ అంటే ఇష్టమా అని. అతను హా ఇష్టమే ఉండు నేనే కట్ చేస్తాను అని కిచెన్ లోకి వెళ్తాడు. అదే టైంలో లిల్లీకి జియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది ఇయర్ ఫోన్స్ కోసం. లిల్లీ పర్స్ ఓపెన్ చేసి చూసి జియాంగ్ కావాలని అక్కడ పెట్టాడని అర్థం చేసుకుని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇమ్మీడియట్ గా షెన్ ని నా పర్స్ నువ్వే సర్దావా అని అడిగితే అతను అవునంటాడు. దాంతో తను థ్యాంక్స్ చెప్తుంది. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ పాపం. ఆ తర్వాత ఫ్రూట్ కట్ చేసి ఇస్తూ అంటాడు ఇకపై నువ్వు నైట్ టైం ఒంటరిగా రావడం సేఫ్ కాదు లిల్లీ, నీ వర్క్ అయిపోయాక ప్రతిరోజు నేనే నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్తాడు. లిల్లీ ఏమో జియాంగ్ తో కలిసిన విషయం చెప్దాం అనుకుంటుంది. కానీ అంతలోనే అతను పర్లేదు వదిలే, నాకు నీకంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు అని చెప్పేసరికి తను సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ అతను ఎక్కడ బాధపడతాడేమోనని. నెక్స్ట్ సీన్ లో లిన్ రోడ్ పక్కన బర్గర్ తింటూ లిల్లీతో చెప్తుంది మన దరిద్రం కాకపోతే ఈ న్యూ ఇయర్ రోజు కూడా ఇలా బిజినెస్ ట్రిప్ కి వచ్చి రోడ్డు మీద కూర్చొని బర్గర్లు తినాలా, అయినా మాస్టర్ నీకు పెళ్ళయ్యాక వస్తున్న ఫస్ట్ న్యూ ఇయర్ ఇది కదా అని ఫీల్ అవుతుంటే లిల్లీ బట్ షెన్ వాళ్ళ కంపెనీ న్యూ టెక్నాలజీ లాంచ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు లిన్ అని చెప్తుంది. కరెక్టేలే, అతను లాంటి బిగ్ బాస్ కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీద ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి, ఎప్పుడు కంపెనీ షేర్స్ ఎలా పెంచాలా అనే ఆలోచన తప్ప అని అంటుంది. అంతలోనే న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద స్క్రీన్ మీద హ్యాపీ న్యూ ఇయర్ లిల్లీ అని డిస్ప్లే అవుతుంది. అది చూసి లిల్లీ షాక్ అవుతుంది. అంతలోనే వెనక నుండి షెన్ వాయిస్ వినిపించడంతో తను పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. లిల్లీ హ్యాపీ న్యూ ఇయర్, కానీ నువ్వు వస్తున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే అతను ముందే చెప్తే ఇక సర్ప్రైజ్ ఎలా ఉంటుంది అని నవ్వుతాడు. అతను ఆమెను చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని డీప్ కిస్ చేసి మళ్ళీ గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత జిజి లిల్లీకి కాల్ చేసి సోషల్ మీడియా మొత్తం మీ హస్బెండ్ ఇచ్చిన ఈ న్యూ ఇయర్ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుంటున్నారు లిల్లీ, అసలు ఈ రేంజ్ లో కన్ఫెస్ చేసిన ఆ రిచ్ పర్సన్ ఎవరా అని ఆలోచిస్తే తీరా చూస్తే అది మన షెన్ అని తేలింది అని చాలా ఎక్సైట్ అవుతూ చెప్తుంటే లిల్లీ స్టార్టింగ్ లో నాకు కూడా అస్సలు అర్థం కాలేదే అని చెప్తుంది. జీజీ అసలు షెన్ కి రొమాన్స్ రాదు అనుకున్నా, తను ఇంత రొమాంటిక్ గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే అంతలోనే షెన్ వెనుక నుండి వచ్చి లిల్లీని హక్ చేసుకుని పడుకుందాం అన్నట్టు సైగ చేస్తాడు. అది చూసి జీజీ ఓ సారీ ఇద్దరు పడుకునే టైం అయినట్టుంది, ఇక ఫోన్ పెట్టేస్తున్నా బాగా ఎంజాయ్ చేయండి అని కాల్ కట్ చేస్తే లిల్లీ ఫోన్ పక్కన పెట్టి షెన్ చేయి పట్టుకొని నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది, మన మ్యారేజ్ టైంలో నువ్వు
అసలేమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు కదా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావేమో అని అప్పట్లో నాకు డౌట్ అనిపించేది అని చెప్తుంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే న్యూస్ లో లిల్లీకి మళ్ళీ గోల్డ్ డిగ్గర్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది, ఫేమస్ యాంకర్ ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వదిలేశారు అని ట్రోల్స్ వచ్చుంటాయన్నమాట. సో షెన్ తన ఫేస్ ని చేతుల్లోకి తీసుకొని, నీ గురించి నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నువ్వు అలాంటి దానివేం కాదు అని చెప్తాడు. లిల్లీ పర్లేదులే, ఇలాంటి ట్రోల్స్ నాకు అలవాటే అంటే షెన్ తన్ని గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. నాకు కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుంది లిల్లీ, నువ్వు నాకు కొంచెం ముందే ఎందుకు పరిచయం కాలేదా అని, ఒకవేళ ముందే కలిసి ఉంటే నువ్వు ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు కదా అని ఎమోషనల్ గా చెప్తే తను కూడా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు షెన్ వాళ్ళ మామ్ డాడ్ ని కలవడానికి వెళ్తారు. షెన్ వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడుతుంటే అతను డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. కానీ అతను, వద్దు నాన్న, నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నాను, అందుకే తాగట్లేదని చెప్తాడు. ఇటు పక్క వాళ్ళ అమ్మ లిల్లీతో అతని మాటలు విని, షెన్ వాళ్ళ నాన్న యంగ్ ఏజ్ లో చాలా రొమాంటిక్ గా ఉండేవారు అని చెప్తే లిల్లీ మనసులో, అందుకేనేమో కొడుకు కూడా అలానే తయారయ్యాడు అని నవ్వుకుంటుంటే, అంతలోనే షెన్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చాలా చిన్నది, పైగా అంత సేఫ్ కూడా కాదు, ఎలాగో బేబీ ప్లానింగ్ లో ఉన్నారు కదా, అందుకే ఒక పెద్ద విల్ల గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, ఆ బేబీ అనే మాట వినగానే లిల్లీకి నోట మాట రాదు. వాళ్ళమ్మ హ్యాపీగా, నిజంగానే మీరు బేబీ ప్లానింగ్ లో ఉన్నారా అని అడుగుతుంది. షెన్ అవునని తలుపుతాడు. లిల్లీ మనసులో, మేము ఇక్కడికి జస్ట్ డిన్నర్ చేయడానికి వచ్చాం, కానీ సడన్ గా టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది అని టెన్షన్ తో అక్కడున్న దురియాన్ ఫ్రూట్ ముక్కని తీసి తింటుంది. అలాగే ఒక ముక్క షెన్ నోట్లో కూడా పెడుతుంది. అది చూసి వాళ్ళమ్మ షాక్ అయ్యి, అసలు వీడికి దురియాన్ అంటే అసలు పడదు కదా, అలాంటిది లిల్లీ ఇస్తే సైలెంట్ గా తిన్నాడేంటి అని మనసులో అనుకొని, సరే మీరు త్వరగా ఒకసారి ఫిజికల్ చెకప్ చేయించుకోండి అని చెప్తుంది. ఇంటికి వెళ్తుంటే కార్లో లిల్లీ, మీ డాడ్ నిన్ను స్టడీ రూమ్ కి తీసుకెళ్ళింది ఈ బేబీ టాపిక్ మాట్లాడడానికేనా అని అడుగుతుంది. దానికి షెన్, నువ్వు ఆ బేబీ మ్యాటర్ గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుకు లిల్లీ, తర్వాత ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దాంలే అని చెప్తే తను, కానీ ఒకవేళ మనం ఫిజికల్ చెకప్ కి వెళ్ళకపోతే మామ్ డిసప్పాయింట్ అవుతుంది కదా అని అంటే, షెన్ తనకి క్లోజ్ గా జరిగి, నీకు అంతగా టెన్షన్ ఉంటే పద, ఇప్పుడే ఒక బేబీని ప్లాన్ చేసేద్దాం అని ఏడిపిస్తాడు. లిల్లీ షాక్, ఏంటి అనగానే అతను, జస్ట్ జోక్ చేశాను బేబీ అని నవ్వుతాడు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో యాన్ షెన్ తో, బ్రో అసలు నువ్వు దురియన్ ఫ్రూట్ తినవు కదా, ఈ విషయం నీ వైఫ్ కి తెలీదా ఏంటి, కనీసం నువ్వు దాని స్మెల్ కూడా భరించలేవు అని అడుగుతాడు. షెన్ స్మైల్ ఇస్తూ, తనకు ఆ ఫ్రూట్ తినడం చాలా ఇష్టం యాన్, నా వల్ల తన ముఖంలో ఆ ఆనందం వస్తుందంటే నాకు అంతకన్నా ఇంకా ఏం కావాలి అని చెప్తాడు. అప్పుడే అతనికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయన్నమాట. డిన్నర్ టైంలో వాళ్ళ అమ్మ అతనితో ఒంటరిగా మాట్లాడుంటుంది. నేను నాన్న నీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం, అందుకే నువ్వు ఎప్పుడు నీకంటే ముందు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు, కానీ ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, నీ మనసులో ఉన్నది కూడా బయటికి చెప్తూ ఉండు, నీకు దుర్యం నచ్చదు కదా, మరి ఆ విషయం తనతో ఎందుకు చెప్పలేదు, పెళ్లిలో కేవలం ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ కూడా తనకి ఇవ్వాలి కదా అని చెప్పుంటుంది. అది ఆలోచిస్తూ ప్రెసెంట్ లో షెన్ అనుకుంటాడు, నాకు అసలు విషయం ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు యాన్, తనకి నా గురించి తెలుసుకోవాలని ఉందో లేదో కూడా నాకు తెలియదు కదా, మరి నేను ఇంకా ఎలా నా ఇష్టాల్ని తన ముందు పెట్టను అని బాధపడతాడు. యాన్ నవ్వుతూ, నన్ను అడిగితే నీ వైఫ్ కి నీ మీద చాలా కేరింగ్ ఉంది బ్రో, న్యూ ఇయర్ రోజు నువ్వు మీటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు నీ కోసం తను మనీ ప్లాన్ పంపించింది తెలుసా అని చెప్తే, షెన్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదురా, ఎక్కడుంది ఆ ప్లాంట్ అని ఆతృతతో పరిగెత్తుకెళ్లి ఆ ప్లాన్ ఫోటోలు తీస్తాడు. ఫుల్ హ్యాపీగా ఆ ఫోటోని లిల్లీకి మెసేజ్ చేస్తే తను నవ్వుతూ, అది నీ ఆఫీస్ రూమ్ కోసమే అని తెలుసుంటే ఇంకా పెద్దది పంపించేదాన్ని అని రిప్లై ఇస్తుంది. అతను నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే లిల్లీ అని పంపుతాడు. ఇటు పక్క జీజీ వచ్చి లిల్లీతో, నిన్ను ఆన్లైన్ లో తిట్టిన వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయిపోయింది అని చెప్తుంది. కానీ లిల్లీ ఫోకస్ మొత్తం షెన్ తో చాటింగ్ చేయడంలోనే ఉంటుంది. తను బిజీగా ఉన్నావా, నేను కొంచెం మిస్ అవుతున్నాను అని మెసేజ్ చేస్తుంది. అతను సిగ్గుపడుతూ, నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను బేబీ అని రిప్లై ఇస్తాడు. ఆ తర్వాత లిల్లీ ఇంట్లో షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే షెన్ వాళ్ళ మామ్ కాల్ చేస్తుంది. షెన్ బిజినెస్ మీటింగ్ కి వెళ్ళాడమ్మా, ఇప్పుడు ఫెంగ్ కి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో నువ్వు ఫెంగ్ తో ఒకసారి వాడి స్కూల్ కి వెళ్తావా అని అడుగుతుంది. లిల్లీ కూడా సరే అంటే, వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ తీసుకెళ్ళు అని చెప్పు. ఆ తర్వాత లిల్లీ ఫెంగ్ తో కలిసి స్కూల్ కి వస్తుంది. ఫెంగ్ ఏమో, ఇది జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ మాత్రమే సిస్టర్ ఇన్ లా అని చెప్తే లిల్లీ, కానీ నాకు ఏ గేమ్ అయినా గెలవడమే ఇష్టం అని చెప్తుంది. ఫెంగ్ నవ్వుతూ, అంత సీరియస్ అవుతున్నావు కానీ నీ అపోనెంట్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జియాంగ్ గా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లిల్లీ ఫెంగ్ ఒక వైపు ఉంటే జియాంగ్ ఇంకో వైపు ఉంటారు. అదే టైం కి షెన్ కూడా ఆ స్కూల్ కి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తాడు. అతను ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి, నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పకండి, చివరకు నా వైఫ్ కి కూడా ఈ మ్యాటర్ తెలియకూడదు అని చెప్పి అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు.
మ్యాచ్ అయిపోయాక లిల్లీ వెళ్ళబోతుంటే జియాంగ్ అడ్డుపడి నన్నెవరు ఓడిస్తారా అని బయట జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నా గురించి నీకంటే బాగా ఎవరికి తెలీదు లిల్లీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని అంటే లిల్లీ పిచ్చి పీక్స్ కెళ్ళిందా ఏంటి, నీ సుత్తి సుతారం ఆపి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని చిరాగ్గా వెళ్ళిపోతుంటే ఇదంతా వింటున్న షెన్ అక్కడికి వచ్చి నా వైఫ్ ని మిస్ అవుతున్నాను అని నువ్వండం చాలా తప్పు జియాంగ్ అని వార్నింగ్ ఇస్తాడు. జియాంగ్ కూడా వెటకారంగా వేరే వాళ్ళ పార్ట్నర్స్ ని దొంగలించిన నువ్వు నాకు తప్పుల గురించి చెప్తున్నావా అని అడిగితే షెన్ సీరియస్ గా మా పెళ్లి మీ బ్రేకప్ అయ్యాకే జరిగింది, సో దొంగలించడం అనే పదం వాడే ముందు కొంచెం థింక్ చేసి మాట్లాడు అని చెప్తే జియాంగ్ అవునా, మరి మీ బ్రేకప్ కంటే ముందే నువ్వు లిల్లీ గురించి ఆలోచించలేదా అని అడుగుతాడు. షెన్ అవును ఆలోచించాను అని చెప్తే ఆ మాటకి జియాంగ్ కోపంతో తన కాలర్ పట్టుకొని ఎంత సిగ్గు లేకపోతే అలా చెప్తావు అని అరుస్తాడు. షెన్ అతని చేతిని విదిలిచ్చేసి వేరే వాళ్ళ పర్స్ లో కావాలని ఇయర్ ఫోన్స్ పెట్టడం కంటే సిగ్గులేని పనేం కాదులే ఇది అని గట్టిగా ఇస్తాడు. జియాంగ్ నేను తనకి నీకంటే ముందే తెలుసు, నా మీద తనకి ఇంకా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా నేనే గెలుస్తానేమో చూడు అంటే షెన్ కానీ ప్రెజెంట్ మాత్రం నేనే గెలిచాను అని చెప్పి వెళ్లిపోతాడు. జియాంగ్ వెనుక నుండి నేను నీకంటే చాలా యంగ్ బ్రో, సో నేను వెయిట్ చేయగలను అని షెన్ ఏజ్ గురించి మాట్లాడినా కూడా అతను పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చి షెన్ ని చూసి లిల్లీ షాక్ అయ్యి నువ్వు రేపు కదా రావాల్సింది అని అడిగితే అతను నిన్ను చూడాలనిపించింది అందుకే త్వరగా వచ్చేసాను అని చెప్పి తన నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. అయినా నన్ను కలవాలని ఇందాక మెసేజ్ లో ఎవరో బాగా ఏడ్చారు అని అడుగుతుంటే లిల్లీ అతని ముఖం చూసి షాక్ అవుతుంది. నీ ముఖానికి దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరితో గొడవ పడ్డావు అని టెన్షన్ పడుతుంది. అతను నవ్వుతూ నువ్వేమనుకుంటున్నావు, నేను గెలిచానా లేదా ఆ పర్సన్ గెలిచాడు అనుకుంటున్నావా అని అంటే లిల్లీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వే గెలుస్తావు అని చెప్తుంది. దారిలో ఒక మురిగే కుక్క కనిపించింది లిల్లీ, అది నాపై పదే పదే మొరుగుతుంటే దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చాను అని చెప్పగానే తను ఇమ్మీడియట్ గా మెడిసిన్ తేయడానికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో లిల్లీ షెన్ లా 100 days వెడ్డింగ్ యానివర్సరీ రోజు వస్తుంది. లిల్లీకి వంట చేయడం రాదు కదా, బట్ స్టిల్ అతని కోసం ఎలాగైనా స్టీక్ వండాల్సిందని ఫిక్స్ అవుతుంది. షెన్ ఆఫీస్ నుంచి రాగానే లిల్లీ వంట చేసి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి ఆమె వస్తుంటే అతను కొంచెం కూడా చూపు తిప్పుకోలేకపోతాడు, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనోడి కళ్ళల్లో వెలుగు వెలిగిపోతుంది. హ్యాపీ 100th day వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేస్తుంది. అతనేం చేస్తాడు, దగ్గరకు వెళ్లి నడుం పట్టుకొని లాక్కొని నా ఫేవరెట్ డిష్ నీకు ఇంకా గుర్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తాడు. అతను ఆమె చెవుల దగ్గరికి వెళ్లి కావాలని టెంప్ట్ చేస్తూ ఉంటే ఆమె నర్వస్ అవుతుంది. యాక్చువల్ గా నా ఫోన్ లో ఒక యాప్ ఉంది, దాంట్లో చూసి తెలుసుకున్నాను అని చెప్తుంటే షెన్ ఇంకా తన చెవి దగ్గర కిస్ చేస్తూ చాలా మంచి స్మెల్ వస్తుంది, పైగా నువ్వు ఈ డ్రెస్ లో చాలా ప్రిటీగా ఉన్నావు, నాకు దానికంటే ముందే నిన్ను తినేయాలనిపిస్తుంది అని రొమాంటిక్ గా అంటాడు. లిల్లీ వద్దు ముందు డిన్నర్ చేయాలి, నేను ఎంత కష్టపడి ఉండానో తెలుసా అని ఆపుతుంటే అతను సరే ముందు తిందాం, ఆపై తన కోసం దాచిన ఫ్లవర్స్ ని తెచ్చిస్తూ హ్యాపీ 100th day వెడ్డింగ్ యానివర్సరీ అని అంటాడు. లిల్లీ కూడా ఆ ఫ్లవర్స్ ని చూసి నీకు పాలన్ ఎలర్జీ ఉంది కదా, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నీకు ఎలర్జీ ఉందని చెప్పే కదా నాకు రోజెస్ ఇచ్చావు, మరి ఇవెందుకు తెచ్చావు అని అడుగుతుంది. యాక్చువల్ గా అతనికి ఎలాంటి ఎలర్జీ ఉండదన్నమాట, సో అందుకే కొంచెం టెన్షన్ పడతాడు, ఎక్కడ అబద్ధం తెలిసిపోతుందేమో అని, నువ్వు ఆ రోజు రోజెస్ ని రిజెక్ట్ చేస్తావేమో అని భయపడి అలా అబద్ధం చెప్పాను అని నిజం ఒప్పేసుకుంటాడు. ఐఎమ్ సో సారీ అని ముందుకొచ్చి ఫ్లవర్స్ ఇవ్వబోతుంటే లిల్లీ వెనక్కి జరిగి సీరియస్ గా ఓహో అంటే అబద్ధం చెప్పావా, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నీ ప్లానేనా, పెళ్లికి ముందు నువ్వు నాతో కలిసిన ప్రతి సిచ్యువేషన్ ఒక ప్లానింగ్ ప్రకారమే జరిగిందా, అంత ఫేకా, అసలు ఇంత పెద్ద ప్రెసిడెంట్ నా విషయంలో ఇంత జెంటిల్ గా ఎలా ఉంటాడా అని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తూనే ఉన్నాను అని నిలదీసేసరికి అతను కంగారుగా అవన్నీ నిజమే కానీ అని ఏదో అడిగే లోపే లిల్లీ అడుగుతుంది, నాతో పాటు నువ్వు చేసిన రొమాంటిక్ రిలేషన్షిప్ కూడా ఫేకేనా అని అంటే అస్సలు అది కాదు, నీకు పెళ్లి కూడా కాలేదు, నేను నిన్ను పర్స్యూ చేయడంలో తప్పేముంది, అయితే ఇప్పుడు నువ్వు నన్ను హేట్ చేస్తున్నావా, నేను ఎలాంటి వాన్నైనా సరే లిల్లీ నిన్ను మాత్రం ఎప్పటికీ హర్ట్ చేయను, ఒకవేళ నా లైఫ్ లో నేను లేకపోయినా మీ ఇద్దరు బ్రేకప్ ఎప్పుడు జరిగిపోయేది, ఎందుకంటే అతను నీకు అసలు కరెక్ట్ కాదు అని చెప్తే అప్పుడు తను కొంచెం కూల్ అయ్యి ఒక చిన్న స్మైల్ ఇచ్చి అతనికి దగ్గరగా వచ్చి ఫ్లవర్స్ తీసుకుంటూ నువ్వు నా దగ్గర ఇంకేమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు అతను ఇంకో నిజం చెప్తాడు, యాక్చువల్ గా నాకు దురియన్ ఫ్రూట్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పగానే ఆమె ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ షెన్ ఒక విషయం తెలుసా, మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరం నిజాయితీగా లేకపోతే ఈ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నారా అని సీరియస్ గా చెప్పి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే షెన్ ఇంటి నిండా ఫ్లవర్ బొకేస్ పెట్టి ఆమె కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక నోట్ రాసి వెళ్తాడు. నేను ఆల్రెడీ భోజనం చేసేసాను కానీ ఒక విషయం, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని ఉంటుంది. అది చూసి లిల్లీ ఫుల్ హ్యాపీ
హ్యాపీ అయిపోతుంది. ఇక్కడ ఆఫీస్ లో షెన్ ఒకటే రిగ్రెట్ ఫీల్ అవుతుంటాడు. చా మంచి యానివర్సరీ కాస్త ఖరాబ్ అయిపోయింది అని సాడ్ గా కూర్చుంటే అతని ఫ్రెండ్స్ బ్రో పద ఎక్కడికైనా వెళ్ళి తిందాం అని అంటే షెన్ లిల్లీకి ఇష్టమైన రెస్టారెంట్ కే వెళ్దాం, తన కోసం పార్సిల్ కూడా తీసుకుంటాను అని చెప్తే యాన్ వెటకారంగా నీ వైఫ్ కొంగు పట్టుకుని తిరిగా నీకు ఒక్క ఛాన్స్ కూడా వదలవుగా బ్రో నువ్వు అని నవ్వి ఆ పైన అయినా ఆ జియాంగడు మీ ఇంటి చుట్టుపక్కల ఇల్లు కొంటున్నాడు తెలుసా అని చెప్తాడు. ఇంకో పక్క జీజీ కూడా లిల్లీకి కాల్ చేసి జియాంగ్ వాళ్ళ నానమ్మకి హెల్త్ బాలేదని అందుకే ఇల్లు వెతుకుతున్నాడని అది కూడా వాళ్ళ లొకేషన్ లోనే అని చెప్తుంది. దాంతో లిల్లీకి ఫ్రస్ట్రేషన్ వచ్చి డైరెక్ట్ జియాంగ్ కి కాల్ చేస్తుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్తాను కదా అని నిలదీస్తే జియాంగ్ కొంచెం కూడా సిగ్గు లేకుండా ఈ రోజుల్లో డివోర్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంది లిల్లీ అని వాగుతాడు. ఇవన్నీ చేసినా ఏం లాభం లేదు అంటే జియాంగ్ షెన్ నిన్ను ఫస్ట్ నుండి ఎలా చూశాడో నాకు తెలుసు, నీకు తెలీదు, నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు, అందుకే ఇప్పుడు నేను అతని మీద రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్తే లిల్లీ కొల్లు మండి ఫోన్ కట్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే షెన్ తన కోసం ఫుడ్ పార్సిల్ పట్టుకొని వస్తాడు. ఆమె తింటూ ఉన్నప్పుడు తన హెయిర్ డిస్టర్బ్ చేస్తుందని మనోడు వెనక నుండి వచ్చి బ్యాండ్ వేస్తాడు. తను వెనక్కి తిరిగి అతనికి కూడా తినిపిస్తూ నా పేరెంట్స్ డెలివరీ బాయ్స్ కాకుండా ఇంత దూరం నుండి నా కోసం ఇంత కష్టపడి ప్రాన్స్ తెచ్చిన ఫస్ట్ పర్సన్ వి నువ్వే అని చెప్తే అతను స్మైల్ ఇస్తూ నేను ఒక్కనేనా నీ లైఫ్ లో అలా చేసింది అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ నువ్వు రాసి పెట్టిన లెటర్ ని చూశాను, నీ మనసులో మాట డైరెక్ట్ గా చెప్పలేక ఆ పేపర్ మీద రాసావు కదా అని టీజ్ చేస్తుంటే అతను సిగ్గుపడుతూ నాకు ఇదే ఫస్ట్ టైం కదా లిల్లీ, అందుకే నీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అలా రాశాను అని అంటే ఆమె అంటుంది అయితే నీ లైఫ్ లో కూడా నేనే ఫస్ట్ అండ్ ఓన్లీ వన్నా అని అడిగితే అతను అవును నువ్వు మాత్రమే అని చెప్తాడు. లిల్లీ అతని మెల్లో చేతులు వేసి అయినా ఆ ట్రోల్స్ చేసే వాళ్ళ మీద కేసు పెట్టి మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగితే అతను నీ హస్బెండ్ గా ఆ మాత్రం చేయలేనా, అయినా నువ్వు సడన్ గా అదంతా అడిగావేంటి అని అంటాడు. తను కొన్ని రోజుల క్రితమే నేను జియాంగ్ కలిశాము అప్పుడు అని ఏదో చెప్పబోతుంటే షెన్ ఆమె నోట్లో ఆ జియాంగ్ అన్న పదం విన్నా కూడా జలస్ తో తట్టుకోలేక తన్ని గట్టిగా లాగి డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కేవలం నువ్వు నేను మాత్రమే ఉన్నాం అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటారు. ఇక్కడ షెన్ కి వాళ్ళమ్మ కాల్ చేస్తే అతను చిరాగ్గా నాకు పదే పదే ఆ బేబీ మ్యాటర్ చెప్పి ప్రెషర్ పెట్టకమ్మా అని చెప్తాడు. వాళ్ళమ్మేమో నేను జస్ట్ ఫిజికల్ చెకప్ గురించి మాట్లాడుతున్నాను రా, దానికి మీ ఇద్దరు కలిసి వెళ్ళాలి అని అంటే అతను కొంచెం సిగ్గుపడతాడు. అంతలో యాన్ వచ్చి షెన్ కి ఒక ఫోటో చూపిస్తాడు. దాంట్లో జియాంగ్ చేతికి ఒక పెద్ద కట్టు ఉంటుందన్నమాట. ఫ్యూచర్ లో దీని వల్ల సిస్టర్ ఇన్ లాకి ప్రాబ్లం అవ్వచ్చు బ్రో అని చెప్తే షెన్ పిచ్చ కోపంతో దీనికంటే వాడి పీడ వదిలి చచ్చిపోతే బాగుండు అని అంటాడు. యాన్ షాక్ అయ్యి బ్రో చంపేయడం ఇల్లీగల్ అని అంటే షెన్ సాడ్ గా అసలు లిల్లీకి ఎవరు ఇంపార్టెంట్ రా, నేనా లేక వాడా అని ఆలోచిస్తూ ఉంటే యాన్ ఐడియా ఇస్తాడు. బ్రో కొన్నిసార్లు అమ్మాయిల ముందు అబ్బాయిలు తమ వీక్నెస్ కి కూడా చూపించాలి, అప్పుడే వాళ్ళ నుండి మనకి కావలసినంత ప్రేమ దొరుకుతుంది అని చెప్తాడు. ఇంకో పక్క లిల్లీ జీజీ ఆఫీస్ వర్క్ మీద బయటకు వస్తారు. జీజీ తనకి జియాంగ్ చేతికున్న గాయాన్ని చూపిస్తూ మేబీ తను కావాలనే బ్లేడ్ తో కోసుకొని ఉంటాడు, ఒకవేళ ఇదే నిజమైతే అతని విషయంలో నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది. లిల్లీ చాలా సీరియస్ గా అస్సలు లేదు, నేను ఇప్పుడు కేవలం నా హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నేను అతన్ని ప్రేమించడం మొదలు పెట్టాను అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. ఆ తర్వాత షెన్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ, పాస్ లో నేను చెయ్యి కట్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను, అప్పుడు నువ్వే నాకే ప్రాబ్లం లేదు జస్ట్ చెయ్యి ఫ్రాక్చర్ అయింది అని చెప్పి ఒక కన్సెంట్ లెటర్ చూపించడం వల్ల నన్ను మళ్ళీ టీమ్ లోకి తీసుకున్నారు అని చెప్తూ ఉంటాడు. కానీ అవతల పక్క ఉన్న పర్సన్ ఎవరో కాదు మన షెన్. అతను కోపంగా ఇదంతా నువ్వే చేసుకున్నావు జియాంగ్, దానికి వేరే వాళ్ళకి సంబంధమే లేదు, అలా అని ఇన్వాల్వ్ కూడా చేయొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ అతను లిల్లీకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ తెగ నవ్వుతూ ఉంటాడు. అక్కడ వర్షం వల్ల షెన్ కి జ్వరం వచ్చి ఉంటది. సో కొంచెం టెన్షన్ పడుతూ నువ్వు బానే ఉన్నావా అని అడుగుతుంది. లేదు కొంచెం ఒంట్లో బాలేనట్టు అనిపిస్తుంది లిల్లీ అని ఒకటే యాక్ట్ చేస్తుంటే లిల్లీ సరిగ్గా మెడిసిన్ తీసుకో అని టెన్షన్ పడుతుంది. కాల్ కట్ చేసాక ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఫ్లైట్ చూస్తుంది మేడం. నెక్స్ట్ డే షెన్ ఎవరో డోర్ కొడుతుంటే ఫ్రస్ట్రేషన్ తో ఓపెన్ చేసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దని అరుస్తాడు. తీరా చూస్తే బయట లిల్లీ నిలబడి ఉంటుంది. అతను షాక్ అయ్యి ఇది డ్రీమ్ కాదు కదా, నువ్విక్కడేంటి అంటాడు. లిల్లీ అప్పుడు ఏంటి ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా అనేసరికి అతను ఆమెను ఎగ్జైట్మెంట్ తో పళ్ళన్నీ ఇకిలించుకుంటూ లోపలికి లాక్కెళ్తాడు. ఆమె లోపలికి వచ్చి బ్యాగ్ లో నుంచి మెడిసిన్ తీస్తూ ఉంటే మనోడు ఆమెని కళ్ళారా చూస్తూ ఉంటాడు. అతను అలానే చూస్తుంటే ఆమె నిజంగా నువ్వు ఒక స్టూపిడ్ అని తిడుతుండగానే అతను తన్ని గట్టిగా లాగి డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చాలా సేపు లాంగ్ కిస్ ఇచ్చాక బేబీ నేను నిజంగానే కల కనట్లేదు కదా అని నవ్వుతాడు. లిల్లీ అతని దగ్గరికి తీసుకొని తన కోసం తెచ్చిన ఆమ్లెట్ ని ఇస్తుంది. నేను నీ కోసం గుళ్ళో పూజలు చేసి ఇది తెచ్చాను, నువ్వు త్వరగా కోలుకుంటావులే అని చెప్తుంది. అతను తన చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో అంటే అతను నిన్ను చూసాక నాకు అంతా నయమైపోయింది బేబీ అంటాడు. లిల్లీ అనుమానంగా తనకి క్లోజ్ గా జరిగి నిజం చెప్పు
నువ్వసలు బాలేదు అన్నట్టు నాటకం ఆడట్లేదు కదా అని అడుగుతుంది. షన్ ఎక్కడ దొరికిపోతాడేమోనని టెన్షన్‌తో తల పట్టుకొని, అబ్బా! నా తలంతా తిరుగుతోంది లిల్లీ అని చెప్పి తన ఒళ్ళో తల పెట్టేసుకుంటాడు. తను నవ్వుతూ ఏంటి అప్పుడే స్పృహ తప్పిపోయావా అని అడుగుతుంది. కానీ అతను లోపల నవ్వుతూ ఉండడం చూసి తను కనిపెట్టేస్తుంది. ఇంకా నాతో నాటకాలు ఆడుతున్నావా అని అంటే షన్ సీరియస్ గా తన వైపుకు చూసి, లిల్లీ నేను నీకొక విషయం చెప్పాలి. ఆ రోజు ఫెంగ్ స్కూల్ కి వెళ్ళిన రోజు నేను కూడా అక్కడికి వచ్చాను అని ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో, అతన్ని కొట్టింది, అతను ఈయనను కొట్టిన మొత్తం విషయం చెప్పేస్తాడు. అప్పుడు తను అంటే నీకు జియాకి గొడవ జరిగిందా అంటే అతను తనెక్కడ తిడుతుందేమోనని అతనితో గొడవ పడితే నేనేం అతన్ని కొట్టలేదు లిల్లీ అని చెప్తాడు. ఆమె కోపంగా అంటే ఆ పిచ్చోడు నీ మీద వన్ సైడెడ్ గా అటాక్ చేశాడన్నమాట అని అంటుంది. అతను తన చేయి పట్టుకుని ఎమోషనల్ గా నేను నీకు ఈ విషయం దాచాలి అనుకోలేదు కానీ చెప్పలేకపోయాను. ఆ జియాంగాడి వల్ల నీ మూడు పాడవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే లిల్లీ కూడా అతని చేతిని పట్టుకుని అవునన్నట్టు తలుపుతుంది. నెక్స్ట్ సీన్ లో లిల్లీ ఫోన్ లో మాట్లాడుతుంటే షన్ వెనక నుండి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు వర్క్ లో ఇంత బిజీగా ఉంటావేంటి బేబీ అని అడిగితే తను డైరెక్టర్ నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమంటున్నారు నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది. అతను నవ్వుతూ నా ఒపీనియన్ నీకు అంత ఇంపార్టెంటా అని అంటే తను ప్లీజ్ చెప్పు నా కెరియర్ కదా అని అడిగితే అతను నాకు తెలుసు నీకు కెమెరా ముందుకు రావాలని ఉంది కదా సో నీ మనసుకు నచ్చింది చెయ్యి అని సపోర్ట్ ఇస్తే తను హ్యాపీగా కానీ దీని వల్ల పదే పదే వేరే కంట్రీస్ కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తే అతను నేను నిన్నెప్పుడు సపోర్ట్ చేస్తాను అని సడన్ గా తన్ని చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా మంచి ప్యాషనెట్ మూమెంట్ లో ఉన్నప్పుడే లిల్లీ ఫోన్ లో సౌండ్ వస్తుంది. ఇద్దరు తిరిగి చూసేసరికి అందులో జియాంగ్ లేటెస్ట్ గేమ్స్ డీటెయిల్స్ ఉంటాయి. లిల్లీ ఆ ఫోన్ ఇమ్మీడియట్ గా తీసుకొని సారీ నేను అసలు మర్చిపోయాను దీన్ని ఇప్పుడే డిలీట్ చేస్తాను అని అంటూనే షన్ ముఖం పాపం డల్ గా ఉండేసరికి ఇప్పుడు నా ఫోన్ లో జస్ట్ నీ గురించిన డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి కోపంగా ఉన్నావా అని అడిగితే అతను లేదన్నట్టు ఫేస్ పెట్టగానే తను అతని ముఖం పట్టుకొని మిస్టర్ షన్ ఇక మనకి చాలా టైం ఉంది మన ఓన్ మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అని ప్రేమగా చీక్స్ మీద కిస్ చేస్తుంటే షన్ కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఆమెతో చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. నెక్స్ట్ లిల్లీ బిజినెస్ మీటింగ్ కోసం వేరే కంట్రీకి వెళ్తుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే అదే హోటల్ కి జియాంగ్ గారు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తాడు. షన్ ఇమ్మీడియట్ గా ఆ ఏరియాలో ఏదన్నా బిజినెస్ డీల్ క్రియేట్ చేసి అక్కడికి రావడానికి ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే లిల్లీ తన లొకేషన్ కి వెళ్తున్న ఏరియాలో ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంటాయన్నమాట. దాంతో సిగ్నల్స్ కట్ అయిపోతాయి. కరెక్ట్ గా అదే దారిలో వెళ్తున్న జియాంగ్ కి లిన్ ద్వారా లిల్లీ అక్కడ ఇరుక్కుపోయిందనే విషయం తెలవడంతో వాడు కూడా అక్కడికి వెళ్తాడు. జియాంగ్ ఎలాగోలా వెతుక్కుంటూ వాళ్ళని చూసి నువ్వు నిజంగానే నన్ను బ్లాక్ చేసావా లిల్లీ ఆ మ్యాచ్ అయిపోయింది నేనే ట్రోఫీ గెలిచాను తెలుసా అని అంటే సరిగ్గా అప్పుడే లిల్లీ ఫోన్ కి సిగ్నల్ రావడంతో లిన్ నుండి కాల్ వస్తుంది. మేడం మీరు సేఫ్ గానే ఉన్నారని అడిగితే లిల్లీ నేను సేఫ్ గానే ఉన్నానని చెప్తుంది. ఇక్కడ షన్ కూడా టెన్షన్ తో లొకేషన్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. లిన్ మేడం కి ఇప్పుడే సిగ్నల్స్ వచ్చాయి తను సేఫ్ అని చెప్పగానే అతను వెంటనే లిల్లీ కాల్ చేస్తాడు. తను జరిగిందంతా చెప్తే అతను సీరియస్ అవుతాడు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే అతను అదేం పెద్ద విషయం కాదులే అని అంటే అతను కోపంగా నువ్వు ల్యాండ్ స్లైడింగ్స్ లో ఇరుక్కుపోయావు అయినా పెద్ద విషయం కాదంటున్నావా నేను ఇప్పుడే నేను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్తే తను వద్దు బయట చాలా వర్షంగా ఉంది పైగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి అని అంటుంది. కానీ షన్ ఏం జరిగినా సరే నేను వస్తున్నాను అని బయలుదేరుతాడు. కాల్ కట్ అవ్వగానే జియాంగ్ వెటకారంగా అయినా నువ్వు ఆ షన్ ని అంతగా ఏం ప్రేమించట్లేదు కదా అని అడుగుతాడు. లిల్లీ సీరియస్ గా నేను అతన్ని ప్రేమించట్లేదని నీకెవరు చెప్పారు అని గట్టిగా చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి షన్ కార్ లో ఆ స్పాట్ ని చేరుకొని లిల్లీ కాల్ చేస్తాడు. తను ఫోన్ లిఫ్ట్ చేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా అతన్ని హగ్ చేసుకుంటుంది. అతను షాక్ గా ఏమైంది లిల్లీ అని అడిగితే తను ఎమోషనల్ గా నిన్ను చూశాక ప్రాణం లేచొచ్చింది నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్తే అతను కూడా తన్ని గట్టిగా హక్ చేసుకొని నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను బేబీ అని చెప్తాడు. జియాంగ్ పై నుండి వీళ్ళిద్దరిని చూస్తూ కుళ్ళుకుని సస్తుంటాడు. చెన్నేమో ఈసారి వీడికి గట్టిగానే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి లిల్లీ చేపట్టుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో జియాంగ్ షెన్ ని కలుస్తాడు. నువ్వు అసలు మా స్పోర్ట్స్ క్లబ్ కి స్పాన్సర్షిప్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. షెన్ ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాగా నేను నీ క్లబ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు నీ మీద కోపం పోయిందని కాదు అయినా నువ్వు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి లైఫ్ లో ముందుకు వెళ్తే నీకే మంచిది సో ఇక నుండి నా వైఫ్ కంటికి కూడా కనిపించకు అని వార్నింగ్ ఇస్తే జియాంగ్ వెటకారంగా నువ్వేమైనా అంత మంచివాడువా ఏంటి బిల్డప్ ఇస్తున్నావు అని అడిగితే షన్ అవుతూ అవును నేను మంచివాడిని కాదు కానీ కనీసం వేరే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కొని షిఫ్ట్ అయ్యేంత సిగ్గులేని పని అయితే చెయ్యను అని మాస్ కౌంటర్ ఇస్తాడు. దాంతో జియాంగ్ షాక్ అయ్యి అంటే నీకు ఈ విషయం తెలిసిపోయిందా అని నోరు ఎల్లబెడతాడు. షన్ బిల్డప్ ఇస్తూ నా వైఫ్ నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తుంది అని చెప్పొచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరు తిన్న తర్వాత లిల్లీ అడుగుతుంది అయినా నీకు నా మీద
ప్రేమ ఎప్పుడు పుట్టింది? మనం ఫస్ట్ టైమ్ కలిసినప్పుడా? లేక పెళ్లయ్యాక? అని అడిగితే అతను నవ్వి, "ఈ 2 ఆప్షన్స్‌లో ఏది కాదు. అసలు నువ్వు నాకు పరిచయం అవ్వక ముందే నేను నిన్ను ప్రేమించాను" అని చెప్తాడు. అంటే అర్థం కాలేదు అని అడిగితే అతను, "గుర్తుందా? అప్పట్లో నువ్వు కోపంతో ఊగిపోయి ఒక కొత్త రిపోర్టర్‌వి" అని చెప్తూ పాస్ట్ సీన్ చూపిస్తాడు. యాక్చువల్‌గా షెన్ వాళ్ళ నాన్న తన్ని ఫ్యామిలీ బిజినెస్ చూసుకోమంటే అతను మాత్రం సొంతంగా ఒక టెక్ కంపెనీని పెట్టాలని డిసైడ్ అయ్యి ఉంటాడు. అదే టైంలో రోడ్డు మీద ఒక రౌడీ వెధవ ఒక ఆవిడ్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఊరుకుంటారు కానీ లిల్లీ మాత్రం ధైర్యంగా వచ్చి పోలీసులను పిలుస్తానని చెప్పి వాడికి వార్నింగ్ ఇస్తుంది. వాడు అప్పటికి భయపడకపోతే నేను ఒక రిపోర్టర్‌ని, ఇదంతా రికార్డ్ చేసి నీ పరువు తీసేస్తా అని గట్టిగా చెప్పగానే వాడు భయపడి పారిపోతాడు. షెన్‌కి ఆమెను చూసి చాలా మోటివేషన్ రావడంతో వాళ్ళ నాన్న దగ్గరికెళ్లి నేను కూడా నా సొంత కాళ్ళపైనే నిలబడతాను అని చెప్పుకుంటాడు. సో షెన్ ప్రెజెంట్ అదంతా గుర్తు చేసి, ఆ తర్వాత నేను నిన్ను మళ్ళీ కలిసినప్పుడు నువ్వు ఒక టాప్ యాంకర్ అయిపోయావు. పైగా నా ఇంటర్వ్యూనే తీసుకున్నావు. నేను రోజు నీ ఇంటర్వ్యూలు చూసేవాణ్ణి. కానీ నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి చాలా సాడ్ అయ్యాను. కానీ మీ బ్రేకప్ ముందే అయిపోయి ఉంటే నేను నీ లైఫ్ లోకి ఇంకా ముందే వచ్చేవాడిని కదా అని అనగానే ఆమె అతని చెయ్యి పట్టుకొని అతను ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ రాత్రి ఆమె రూమ్ లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే షెన్ వచ్చి ఆమె భుజాలు నొక్కుతూ ఇక పడుకునే టైం అయింది బేబీ అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని బెడ్రూమ్ కి తీసుకెళ్తారు. రాత్రంతా ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకొని పడుకుంటారు. సరిగ్గా అప్పుడే జియాంగ్ నుండి ఆమె కాల్ వస్తుంది. దాంతో షెన్, నువ్వు ఫ్యూచర్ లో అతనితో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోవద్దు లిల్లీ. నిజం చెప్పాలంటే వాడు నీకు కాల్ చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా జెలస్ గా ఉంటుంది. మనసు చాలా బాధపడుతుంది అని తన లోపలున్న జెలస్ ని ఫస్ట్ టైం బయట పెట్టేస్తాడు. ఆమె ఒక్కసారిగా పక్కున నవ్వి, నాకు అతనితో ఎలాంటి కనెక్షన్ లేదు, అసలు నాకు వాడు నచ్చరు కూడా అని క్లారిటీ ఇస్తుంది. మనోడి ఫేస్ లో వెలుగు వచ్చేస్తుంది. నెక్స్ట్ డే షెన్ ఆఫీస్ కంప్యూటర్ లో ఏదో బగ్ వచ్చి ఉంటుంది. దాంతో సోర్స్ కోడ్ కోసం ఇమ్మీడియట్ గా లిల్లీకి కాల్ చేసి అతను ఓల్డ్ ల్యాప్టాప్ లో ఆ సోర్స్ కోడ్ ఉంటుందని చెప్పి సెండ్ చేయమంటాడు. తను అలాగే సెండ్ చేస్తుంది. కానీ ఆ తర్వాత ఆ ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఒక చిన్న వర్చువల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ సేమ్ లిల్లీ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం లిల్లీని కలిసినప్పుడు తను వేసుకున్న స్కార్ఫ్, డ్రెస్, ప్యాంట్ ఎవ్రీథింగ్ సిమిలర్ గా ఉంటాయన్నమాట. ఆమె ఆ డివైస్ వేసుకుని ఆ వర్చువల్ వరల్డ్ లోకి వెళ్లి అతని మెయిన్ క్యారెక్టర్ ని కలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో అతని ఇంటికి రాగానే ఆమె ఎమోషనల్ గా లేచి, నువ్వు ఈ డిజైన్ నా కోసమే కదా తయారు చేశావు అని అడుగుతుంది. దానికి అతను, నేను ఎప్పుడు నీతో మాట్లాడాలి అనుకునేవాని లిల్లీ, అందుకే ఆ రోజు ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను అని చెప్పగానే ఆమె కళ్ళలో నీళ్లతో అతనికి దగ్గరగా జరిగి గట్టిగా చేయి పట్టుకుంటుంది. అసలు లిల్లీ ఎప్పుడు ఆ జియాంగాన్ని మర్చిపోయింది. చివరకు వాడిచ్చిన ఇయర్ ఫోన్స్ ని కూడా డస్ట్బిన్ లో పాడేసింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు తన హస్బెండ్ ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావా? ఇప్పటికైనా డిసైడ్ అయ్యావా లేదా ఏం మాట్లాడాలో అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళ ప్రేమను కన్ఫెస్ చేసుకుంటారు. చెన్ కూడా ఎమోషనల్ అవుతుంటే లిల్లీ కంట్రోల్ చేసుకోలేక అతనికి కిస్ చేస్తుంది. క్లైమాక్స్ లో ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా బయట నుంచి అజియాంగ్ గాడు చూస్తూ ఇక వీళ్ళ మధ్యలోకి వచ్చి నేను ప్లకింగ్ చేసేది ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.